ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించెదము. దేవుని వాక్యం చదువుకుందాం. परमेश्वर का वचन पढ़ेंगे. రెండవ తిమోతికి రాసిన పత్రిక दूसरा तीमुथी की पत्री 3వ అధ్యాయము तीसरा अध्याय మొదటి నుండి 3 వాక్యాలు చదువుకుందాం. पहले से 3 वचन पढ़ेंगे. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకుమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. परमेश्वर का स्तुति हो. ఈ యొక్క వాక్యమును మన మూల వాక్యముగా తీసుకొని అనేక వారముల నుండి అంత్య దినములలో జరగబోయే కార్యములను గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. इस वचन को हम आधार रख करके बहुत दिनों से इस वचन के बारे में हम पढ़ कर आ रहे हैं. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. आखिरी दिनों में बहुत भयंकर दिन होगा करके तुम जान लो. వీరిలో అనేకమైన గ్రూపుల వారిని గురించి ఈ దినాలలో వివరముగా మనము నేర్చుకుంటున్నాము. इस दिनों में अनेक जो ग्रुप लोगों के बारे में हम लोग पढ़ कर आ रहे हैं. మనుషులు స్వార్థ ప్రియులు అనేటువంటి కార్యమును మనం వినియున్నాము. मनुष्य जो स्वार्थ होकर रहते हैं करके हम लोग पढ़े थे. ఆ తర్వాత ధనాపేక్షలను గురించి విన్నాము. उसके बाद लोभी करके हम पढ़ते हैं. ఆ తర్వాత బింకములు ఆడేవారిని గురించి మనం వినియున్నాము. उसके बाद इंकरार करने वाला करके पढ़े हैं. ఆ తదుపరి అహంకారులను గురించి విన్నాము. उसके बाद जो अहंभावी करके पढ़े हैं. ఆ తర్వాత దూషకులను గురించి మనం వినియున్నాము. उसके बाद निंदक करके पढ़े हैं. ఆ తదుపరి తల్లిదండ్రులకు అవిధేయులు అనే వారిని గురించి వినియున్నాము. माता पिता का आज्ञा डालने वाला को पढ़े हैं. ఆ తర్వాత కృతజ్ఞత లేని వారిని గురించి వినియున్నాము. उसके बाद धन्यवाद जो नहीं ले ले उनके बारे में पढ़े ఆ हैं. తర్వాత అపవిత్రులను గురించి వినియున్నాము. उसके बाद जो अपवित्र है उसके बारे में पढ़े हैं. ఆ తదుపరి అనురాగరహితులను గురించి వినియున్నాము. उसके बाद दया रहित वालों को पढ़े हैं. ఆ తదుపరి అతి ద్వేషులను గురించి వినియున్నాము. उसके बाद क्षमा रहित वालों को पढ़े हैं. ఆ తదుపరి అపవాదకులను గురించి వినియున్నాము. उसके बाद दोष लगाने वालों को पढ़े हैं. గత వారములో అజితేంద్రియుల గురించి వినియున్నాము. उसके बाद असूसी वालों को करके पढ़े ఈ हैं. రోజు క్రూరులు అనేటువంటి వారిని గురించి మనం నేర్చుకోబోతున్నాము. इस दिन कठोर के लोगों के बारे में हम पढ़े जाएंगे. క్రూరులు అని తెలుగు భాషలో రాయబడి ఉన్నది. कठोर करके तेलुगु में लिखा है. దీనిని ఆంగ్ల బైబిల్లో మనం చదివినట్లయితే, इसको जो अंग्रेजी का बाइबल में हम पढ़ते समय ఇంగ్లీష్ లో చదవనండి, ఫియర్స్ అని రాయబడి ఉన్నది. ये सनी लिखा हुआ है. క్రూరులు అని రాయబడి ఉన్నది. कठोर करके लिखा है. క్రూరులు అనగా కఠినమైనటువంటి వారు, कठोर करके बोलने से बहुत कठिन होकर रहने वाला है. లేదా హింసించేవారు, హింసాత్మకులు అని రాయబడి ఉన్నది. दूसरों को दुख देने वाला है करके लिखा है. క్రూరులు, कठोर, కఠినమైన వారు, హింసించేవారు అని వీరికి పలు విధమైనటువంటి నానార్థాలను తెలుగు వ్యాకరణములో మనం చూడగలుగుతున్నాము. बहुत कठिन लोग है. दूसरों को दुख देने वाला करके नाना प्रकार का हम लोग इसको बोल सकते हैं. అప్పుడు అంత్య దినములలో సంఘములో క్రూరులు అనే ఒక గ్రూపు వారు ఉంటున్నారు. इस अंतिम दिनों में जो कठोर करके कुछ ग्रुप लोग इस कलीसिया में रहते हैं. వీరు క్రూరులు అనే గ్రూపులో రక్షింపబడని, దేవుని ఎరగని వారు ఒక గ్రూపు వారు క్రూరులు ఉంటున్నారు. इस कठोर करने से परमेश्वर को जो नहीं जानते हैं, जो उधार नहीं पाया, वो लोग भी है. అయితే సంఘములో కూడా రక్షింపబడి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ పొంది విశ్వాసిని అని చెప్పుకున్న వారిలో కూడా క్రూరులు అనేవారు ఉన్నారు. कलीसिया में भी उधार पाया, बैप्टिस्म लिया, पवित्र आत्मा पाया, उन लोगों में भी कठोर होकर के कुछ लोग रहते हैं. ఒకవేళ ఈ పదం మీకు కఠినముగా, లేదా ఏంటి బ్రదర్ ఇలాగ మాట్లాడుతున్నారు అని ఒకవేళ మీరు అనుకోవచ్చును. इस बातों को आप सुनते हुए ब्रदर जी क्यों ऐसा करता है, कठोर करके कठिन हृदय वाला हम लोग भी है करके आप सोच सकते हैं. విశ్వాసుల్ని, దేవుని బిడ్డలను పట్టుకొని క్రూరులు అంటున్నాడు, మూర్ఖులు అంటున్నారని మీరు ఈ చెప్పేటువంటి మాటలు మీకు అయిష్టముగా ఉండవచ్చును. विश्वासी लोग है, ये लोग परमेश्वर के बच्चे लोग है, ये लोग कठोर कैसा होगा करके आप सोच सकते हैं. కానీ అపోస్తుడైన పౌలు ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలో అంత్య దినములలో
అపాయకరమైనటువంటి కాలముల వచ్చును. వారిలో పలు విధమైన గ్రూపుల వారు ఉంటున్నారు. వారిలో ఈ రోజు మనం నేర్చుకోబోయే గ్రూపు వారు ఎవరంటే క్రూరులు. प्रेरित पौलुस जो तीमुथियो को लिखा हुआ उस पत्र में ऐसा लिखा है, अंतिम दिनों में जो कठिन समय आएगा, हम लोग और भी बात पढ़े थे, इस जो हम दिन बात पढ़ने जा रहे हैं वो कठोर लोग हैं. ఈ క్రూరులు అనేటువంటి ఈ పదము ఈ దినము దేవుని యొక్క వాక్యమును వినుచున్నటువంటి సహోదరి సహోదరుడా, इस कठोर का ये जो परमेश्वर का वाक्य में सुनने वाला भाइयों बहनों, ఈ గ్రూపులో క్రూరులుగా ఎవరెవరు ఉన్నారో అది మిమ్మల్ని మీరే గ్రహించుకొని ఈ యొక్క స్వభావములో నుండి మనం విడుదల పొందవలెను. इस कठोर स्वभाव में जो भी लोग हैं वो लोग अपने आप को जांच करके इस स्वभाव से हम लोग छुटकारा मिलना चाहिए. ఒకవేళ మీరు రక్షింపబడి బాప్తిసం పొంది అభిషేకం పొంది అనేక సంవత్సరముల నుండి దేవుని యొక్క జనులుగా మీరు పిలువబడుచున్నప్పటికీ దేవుని యొక్క వాక్యము వెలుగులో మనము చూచినప్పుడు అనేక మంది క్రూరులు అనే ఈ గ్రూపులో అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారు. यदि आप बैप्टिस्मा उधार पाकर के बैप्टिस्मा लेगा, पवित्र आत्मा पाया, बहुत लोग आप लोग विश्वासी हो सकता है, लेकिन ये इस वचन में परमेश्वर का जो उजाला में हम देखते समय हम लोगों में बहुत लोग कठोर है करके वचन बोलता है. ఈ క్రూరుల గురించి విలాప వాక్యములు 4వ విలాప వాక్యముల గ్రంథానికి మనం వచ్చినట్లయితే विलाप का किताब में हम लोग आते समय 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యములు చదివినప్పుడు అక్కడ వీరిని మనం చూడగలుగుతున్నాము. 4वां अध्याय में कुछ वचन को हम देखते समय इनके बारे में हम लोग पढ़ते हैं. బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మర చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరులారాయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. परमेश्वर का स्तुति हो. ఇక్కడ విలాప వాక్యములు 4వ అధ్యాయం మొదటి నుండి 3 వాక్యములు చదివినప్పుడు ఈ 3వ వచనములు చివరిలో నా జనులు కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరులాయను అని రాయబడి ఉన్నది. इस विलाप का किताब में 4वां अध्याय का 3रा का आखिरी समय में ऐसा पढ़ते हैं, मेरा जो बेटी है जो जंगलों में उस पक्षी के अनुसार बहुत कठोर करके लिखा है. ఇక్కడ రాయబడి ఉన్నది నా జనులు కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరులాయను అని రాయబడి ఉన్నది. यहाँ पे ऐसा लिखा है, मेरा जो लोग है ऐसा जो जंगल में जो 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 पक्षी है उसके जैसा वो कठोर है करके लिखा है. ఉష్ణ పక్షి అనగా నిప్పు కోడిని బయలుపరుచున్నది. इस जो पक्षी को हम जो आग का पक्षी करके बोल सकते हैं. నా జనులు నిప్పు కోడి వలె క్రూరులుగా మార్చబడ్డారు. मेरा जो लोग है वो आग का पक्षी जैसा है, वो लोग वो बदल गया है. ఇది ఎవరిని గురించి చెప్పబడి ఉన్నది? ये जिसके बारे में ये बात बोलते हैं, ఆ ఇశ్రాయేలీల యొక్క జీవితంలో వెనుకబడిపోయిన వారిని గురించి ఇది రాయబడి ఉన్నది. इसराइल प्रजाला में जो पीछे हटे हुए लोगों के बारे में ये बात बोलते हैं. అప్పుడు ఆత్మీయ జీవితంలో ఎవరైతే వెనుకబడిపోయారో వారు క్రూరులు అని ఈ యొక్క వాక్యం యొక్క అర్థమైంటున్నది. जो लोग अपना आत्मिक जीवन में जो पीछे हटे हुए लोग हैं वो लोग सब कठोर करके इस वचन के अनुसार बोल सकते हैं. ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో క్రీస్తులో వెనుకబడిపోయిన వారు వారికి ఒక పేరు ఉన్నది, వారు క్రూరులు అని ఇక్కడ ఇర్మియా ప్రవక్త విలాప వాక్యాలలో తెలియపరుస్తున్నాడు. जो आत्मिक जीवन में अपना जो लोग पीछे हटे हुए लोग हैं इस यिर्मयाह का वचन से वो लोग कठोर करके बोल सकते हैं. ఈ యొక్క మనం చదువుకున్న ఈ భాగాలలో అనేక కార్యములు ఉన్నవి, అన్ని మనం నేర్చుకోవడానికి సమయం అనుమతించదు. ये जो पढ़े हुए लोग बातों में बहुत बात है, पढ़ने के लिए समय नहीं है. మొదటి వాక్యాన్ని మనం చూచినప్పుడు బంగారము ఎట్లు మందగిల్లినది. पहले वचन में हम पढ़ते समय जो सोना है वो कैसा अब बदल गया है. మేలి బంగారము ఎట్లు మార్చబడినది. जो बहुमूल्य जो सोना है वो कैसा बदल गया है. బంగారము
మందగిల్లిపోయినది. जो जो सोना है उसका कोई भी प्रकाश नहीं है, లేదా మేలి బంగారము అది మార్చబడినది. ఎట్లు మార్చబడినది? जो बड़ा जो सोना है वो कैसा बदल गया है। ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ వేయబడి ఉన్నది. यहाँ पे एक प्रश्न यहाँ पे पूछ रहा है। ఇక్కడ బంగారము అని చెప్పినప్పుడు అక్షరానుసారమైన బంగారము కాదు. यहाँ पे सोना कहने से शरीर रीति से सोना नहीं है। ఈ బంగారము అనేది మన యొక్క విశ్వాస జీవితాన్ని బయలుపరుచుతున్నది. यहाँ पे सोना कहने से अपने विश्वास जीवन को बताता है। ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో విశ్వాసము ఎప్పుడైతే పోతుందో వారు క్రూరులుగా మార్చబడుతున్నారు. एक परमेश्वर का बच्चा में अपना विश्वास वो जब खो गया हो वो कठोर बन गया है। లేదా ఒక దేవుని బిడ్డ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే పోతుందో మర్చిపోతున్నారో అప్పుడు వారు క్రూరులుగా ప్రవర్తిస్తారు. एक परमेश्वर का बच्चा में अपने वो प्रार्थना जीवन को वो छोड़ने से वो कठोर बन गया है। లేదా ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో భక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు వారు క్రూరులుగా మార్చబడతారు. एक परमेश्वर का बच्चों में अपना वो भक्ति कब छोड़ दिया हो वो कठोर बन गया है। అందువల్ల ఈ యొక్క వాక్యములో బంగారము ఎట్లు మార్చబడినది, इस वचन में जो सोना है वो कैसा बदल गया करके पूछ रहे हैं। మేలి బంగారము ఎట్లు అది మందగిల్లినది లేదా మార్చబడినది. जो बहुमूल्य सोना है वो कैसा बदल गया करके पूछ रहे हैं। వారిని గురించి చెప్పుకుంటూ వచ్చి నా జనులు ఎడారిలో నిప్పు కోడి వలె క్రూరులుగా మార్చబడ్డారు. उनके बारे में बोलकर ऐसे आते हुए आखिरी में मेरा जो लोग है वो जंगल में वो पक्षी के बदल गया है। ఇది అన్య జనులను గురించి ఇర్మియా ప్రవక్త చెప్పడం లేదు. इस वचन में जो अन्य लोग के बारे में यिर्मयाह नहीं बोला है। ఇశ్రాయేలీయుల యొక్క జనులను గురించి ఇర్మియా ప్రవక్త ఈ విలాప వాక్యములలో తేటగా క్రూరులు అని ఆయన పలుకుతున్నాడు. इस्राएल प्रजाल को देख करके यिर्मयाह कठोर लोग करके इस वचन में बोलता है। ఆ నూతన నిబంధన కాలములో అపోస్తలుడైన పౌలు కూడా క్రూరులు అంత్య దినములలో సంఘములో ఉంటున్నారు, వా క్రూరుల ద్వారా అపాయము అని ఆయన పలుకుతున్నాడు. संत पौलुस ऐसा कहता है आखिरी दिनों में कलीसिया में जो कठोर लोग आएगा करके उसने भी कहता है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। ఇది ఈ వాక్యములో క్రూరుల్లో ఉన్నటువంటి మొదటి యొక్క అనుభవము. इस कठोर के बारे में इस वचन में जो पहले बात को हमने देखा है। ఆ విశ్వాసము కోల్పోయినప్పుడు ఇక జనరల్ గా వారిలో క్రూరత్వం అనేది బయలుదేరుతుంది. यदि हम जब विश्वास को खोने से जो कठोर उनमें आना शुरू हो जाता है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। ఆ విశ్వాసము తగ్గిపోయిన తర్వాత, విశ్వాసము పోయిన తర్వాత క్రూరత్వం వారిలో బయలుదేరుతుంది. यदि हम में विश्वास कम हो गया या विश्वास को हम छोड़ दिया तब कठोर का काम हमसे शुरू हो जाता है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। రెండవదిగా ఈ క్రూరత్వములో ఉన్నటువంటి మరొక అనుభవమును మనం చూచినప్పుడు दूसरा ये कठोर के बारे में हम पढ़ते समय ఇదే విలాప వాక్యములు 4వ అధ్యాయములో 2వ వాక్యం చదవండి. इस विलाप किताब में 4 का दूसरा वचन को देखते समय మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా మార్చబడుతున్నారు. कैसा वो जो कुवार बना हुआ वो मिट्टी का बर्तन जैसा हो गया ఆ है। బంగారము అనగా విశ్వాసాన్ని బయలుపరుచున్నది. जो सोना कहने से वो विश्वास को बताता है। ఆ బంగారముగా పోల్చబడిన సియోను కుమారులు కుమార్తెలు వారు ఎట్లు మట్టి కుండలుగా మార్చబడ్డారు. जो सोना कहते हुए सियोन का कुमार और कुमारती लोग कैसा वो मिट्टी का बर्तन बन गया है। అప్పుడు మట్టి కుండలు అనగా ఎవరు? मिट्टी का बर्तन करने से कौन है? మట్టి అనగా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని బయలుపరుచున్నది. मिट्टी कहने से इस दुनिया का जीवन बिताने वाला को कहता है। ఆ బంగారముగా ఉండవలసిన దైవ జనులు మట్టి కుండలుగా ఎట్లు మార్చబడ్డారు. जो सोना जैसे रहने वाला जो सियोन का जो पुत्र पुत्री लोग है वो कैसा मिट्टी होकर के बन गया। అనగా ఈ యొక్క వాక్యం యొక్క అర్థము విశ్వాసముతో జీవించవలసిన దేవునికి జనులకి ఇప్పుడు విశ్వాసము లేదు, భూలోక సంబంధమైనటువంటి మనస్సు ఆశలు కలిగిన వారుగా ఉన్నారని అర్థము. जो विश्वास जीवन बीतने वाला परमेश्वर का बच्चे लोग वो विश्वास को जो छोड़ करके इस दुनिया का काम में चलने के लिए इसका अर्थ है। దేవుడు కోరినటువంటి ఒక విశ్వాస జీవితము అందులో తప్పిపోయి లోక సంబంధమైన ఆశలు ఇచ్ఛలు మట్టి
మట్టి కుండలుగా మార్చబడి ఉన్నారని అర్థము. परमेश्वर चाहता वो उस विश्वास को छोड़ करके इस दुनिया का आशा और इच्छा के अनुसार वो लोग चलने वालों को बताता है। ఆ మట్టి కుండలు అనగా అక్షరానుసారమైన మట్టి కుండలు కాదు, मिट्टी का बर्तन कहने से जो शरीर रीति से जो वो नहीं है, భూ సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారు అని అర్థము. इस दुनिया का ये पृथ्वी का जो मन होने वाला लोगों को बताता है। ఇది మొదటి యొక్క అనుభవము. ये पहला अनुभव को ఆ बताता है। రెండవదిగా చూచినట్లయితే दूसरा बात हम देखते समय మొదటి వాక్యం చదవండి, 4వ అధ్యాయం మొదటి వాక్యం. विलाप का 4 బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మగును ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి. पवित्र जो स्थल में जो रालो है वो इधर उधर तीतर बितर हो गया है। ఇక్కడ ప్రతిష్ఠితమైనటువంటి రాళ్లు వీధిలో పారవేయబడి ఉన్నవి. पवित्र स्थान में जो पत्थर है वो वीधियों में डाला गया है। అప్పుడు ప్రతిష్ఠితమైన రాళ్లు అనగా ఇది దేనిని బయలుపరుచున్నది? पवित्र स्थान में जो रहने वाला पत्थर कहने से वो किसको कहता है? ఇది సంఘములో లేదా మన విశ్వాస జీవితములో దేవునికి ఇంటిలో మనం నేర్చుకునేటువంటి ఉపదేశాన్ని సత్యాన్ని బయలుపరుచున్నది. ये हमारा संघों में जो पवित्र लोगों द्वारा जो उपदेश है उसको बताता है। ఇప్పుడు వీధిలో ప్రతిష్ఠితమైనటువంటి రాళ్ళు దేవుని యొక్క ఇంటిలో ఉండకుండగా ఆ రాళ్ళు ఇప్పుడు వీధిలో పారవేయబడి ఉన్నవి. पवित्र स्थान में रहने वाला पत्थर जो उस जगह में नहीं रहा और सड़क में फेंका गया है। కారణం ఏంటి? उसका कारण था क्या है? విశ్వాసము కోల్పోయిన తర్వాత हम लोग विश्वास को छोड़ने के बाद, మనం మట్టి కుండలుగా మార్చబడుతున్నాము. हम लोग मिट्टी का बर्तन होने के बाद, ఆ ప్రతిష్ఠితమైన రాళ్ళు అనేటువంటి ఉపదేశము సత్యము ఇప్పుడు మనలో లేదు, అది వీధిలో పారవేయబడి ఉన్నది. पवित्र स्थान में जो रहने वाला पत्थर का जो उपदेश को हमारा में नहीं है वो सड़क में फेंका गया है। దేవునికి స్తోత్రం కలుగుగాక. परमेश्वर का स्तुति हो। ఇది రెండవ అనుభవం అంటున్నది. ये दूसरा अनुभव को बताता है। దీనిని గురించి మరలా మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యమునకు మనం వచ్చినట్లయితే इसके बारे में मत्ती सुसमाचार का 23 को हम पढ़ते समय, అయ్యో మత్తయి వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. परमेश्वर का स्तुति हो। ఇక్కడ ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి కార్యములు న్యాయము, కనికరము, విశ్వాసమును మీరు వదిలిపెట్టిరి అని రాయబడి ఉన్నది. जो नियम में जो लिखा हुआ परमेश्वर का धर्मी और जो दीनता का बारे में विश्वास को आप लोग छोड़ रहे करके लिखा है। పుదీనాలు, సోపులు, జీలకర్రలు వారు దశంభాగం ఇస్తున్నారు. पुदीना और सोम और जीलकर्रा में वो लोग दसम भाग देता है। కానీ పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైన న్యాయము, కనికరము, విశ్వాసాన్ని వారు విడిచిపెడుతున్నారు. पवित्र शासन में जो मुख्य बात था धर्मी और दीनता और जो विश्वास को आप लोग छोड़ देते हो। ఒక దేవుని బిడ్డ ఎప్పుడైతే విశ్వాసమును విడిచిపెడుతున్నారో అప్పుడు వారిలో కనికరము, న్యాయము, జాలి ఏమీ ఉండదు. క్రూరులుగా వారు ప్రవర్తిస్తారు. एक परमेश्वर का बच्चा जब पवित्र शासन में लिखा हुआ धर्मी और जो दया और विश्वास को छोड़ने से उसमें कठोर आ ఆ जाएगा। విశ్వాసమును, కనికరమును, న్యాయాన్ని వారు విడిచిపెట్టారు. विश्वास, दया और धर्मियों को वो लोग छोड़ देते हैं। అప్పుడు విశ్వాసము, కనికరము, న్యాయ ఈ మూడింటిని ఎవరైతే విడిచిపెడుతున్నారో వారు క్రూరులు అని విలాప వాక్యాలలో మనం విన్నాము. जब न्याय और दया और जो विश्वास को जब हम छोड़ने से विलाप का जब वाक्य में लिखा है ऐसा हम कठोर बन जाएंगे। ఈ క్రూరులు అనేవారు అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. ये कठोर वाला इस आखिरी दिनों में कलीसिया में रहते हैं। వారు పుదీనాలో, సోపులు, జీలకర్రలో 10వ వంతు ఇస్తున్నారు. वो लोग पुदीना, सौंफ और जीरा में वो लोग 10 में 1 देते हैं। అనేక కార్యములలో కానుకలు, దశంభాగాలు వారు ఇస్తున్నారు. अनेक जो विषय में असंभाव और ऑफरिंग देते हैं। కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన న్యాయము, కనికరము, విశ్వాసాన్ని
వారు వదిలిపెట్టారు. जो पवित्र शास्त्र में जो लिखा हुआ जो मुख्य बात है और दया और धर्मी और विश्वास को छोड़ देते हैं। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। ఈ యొక్క విశ్వాసమును, బంగారం అనే విశ్వాసమును, ఆ ప్రతిష్ట రాళ్ళు అనేటువంటి ఉపదేశమును, సత్యమును విడిచిపెట్టిన వారు నిప్పు కోడి వలె క్రూరులుగా నా జనులు ఉన్నారని ఇర్మియా ప్రవక్త పలుకుచున్నారు. ये सोना जैसा का जो विश्वास है, जो पवित्र दान में जो रहने वाला, जो पत्थर के जैसा का उपदेश को छोड़ने वाला, जैसा वो लोग यिर्मयाह कहता है, ఇది ऐसा ही हो गया। ఈ క్రూరుల్లో ఉన్నటువంటి రెండవ స్వభావం అంటున్నది. इस कटोर में रहने वाला दूसरा बातों को ये बताता है। ఈ క్రూరుల గురించి మూడో యొక్క అనుభవానికి కూడా మనం వచ్చినట్లయితే इस कटोर लोग को बारे में हम तीसरा बात ऐसा देखते हैं। ఈ యొక్క నిప్పు కోడిని గురించి యోబు గ్రంథం 39వ అధ్యాయములో కూడా మనము చూడగలుగుతున్నాము. जो आग का जो मुर्गी का बच्चा है उसके बारे में अय्यूब का पुस्तक में भी हम पढ़ते हैं। యోబు గ్రంథము 39వ అధ్యాయము 11వ వాక్యము నుండి 17 వరకు మనము చదువుకుందాం. अय्यूब पुस्तक का 29 का 11 से कुछ वर्जन पढ़ेंगे। దాని బలము గొప్పదని దాని 13 నమ్ముదువా నుండి 39వ అధ్యాయము 13వ వాక్యము నుండి. నిప్పుకోడు సంతోషం చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిదిగా నున్నదా? లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునైనను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునైనను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసిను, ఆయన దానికి వివేచనా శక్తిని అనుగ్రహించి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। విలాప వాక్యములో నా జనులు నిప్పు ఉష్ణ పక్షుల వలె క్రూరులుగా ఉన్నారని రాయబడి ఉన్నది. जो विलाप का पुस्तक में ऐसा लिखा है, मेरा जो लोग है वो जो मुर्गी जैसा रहते हैं करके ఆ लिखा है। ఉష్ణ పక్షి అనగా నిప్పు కోడి అని మరొక అర్థాన్ని బయలుపరుచున్నది. वो जो आग का जो पक्षी बोलने से उस मुर्गी के बारे में बताता है। ఈ నిప్పు కోడిని గురించి యోబు భక్తుడు ఏమని పలుకుతున్నాడంటే, इस मुर्गी के बारे में जो अय्यूब क्या कहता है, ఆ నిప్పు కోడి సంతోషము చేత రెక్కల ఆడించును. उस जो मुर्गी जो है अपना खुशी होकर के अपना पंखों को हिलाता है। రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యమ కలదిగా ఉన్నది. अपना जो पंखों को वो हिला करके वो बहुत आनंदित होता है। నేలను దాని గుడ్లను పెట్టును, మట్టిలో ధూళిలో దానిని దాచును అని రాయబడి ఉన్నది. उसने अपने अंडा को इस मिट्टी में जमीन में डाल करके उस मिट्टी से उसको छुपाता है। ఆ దేని పాదమైనను వాటిని త్రొక్కవచ్చు నని అయినను, అడవి జంతు వాటిని చితక త్రొక్కవచ్చు అయినను అనుకొనక ఏ ఉన్నది. उसने वो कोई किसी का पाँव उसमें दबा करके वो टूटेगा नहीं, जंगल का जो जानवर करके उसको भी दबाया करके वो नहीं सोचता है। ఈ నిప్పు కోడి గుడ్లను పెట్టుచున్నది, इस मुर्गी जो बच्चे देने के बाद కానీ ధూళిలో వాటిని దాచిపెడుతుంది. उस धूल में मिट्टी में उसको छुपाता है। ఆ అడవి జంతువులు గాని ఏదైనా దానిని త్రొక్కవచ్చునని నిప్పు కోడి యొక్క ఆశ ఉంటున్నది. जंगल का जानवर कोई भी उसको दबाएगा नहीं करके वो सोचता नहीं है। ఆ తర్వాత తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపుచున్నది. उसका जो बच्चे लोग है उसका नहीं है करके वो अपना कठिन स्वभाव को बताता है। తన పిల్లల మీద తనకి ప్రేమ అనురాగము అనేది ఉండనే ఉండదు. अपना बच्चों को ऊपर वो प्रेम और वो जो निर्बलता उसमें नहीं रहता है। ఇదే క్రూరుల యొక్క స్వభావం అంటున్నది. यही कठिन लोग का स्वभाव में रहता है। ఈ క్రూరమైనటువంటి మనుషులు కూడా తన పిల్లల విషయములో వారికి ప్రేమ అనురాగములు ఉండనే ఉండవు. कठोर लोग मनुष्य लोग को अपने बच्चे लोग को ऊपर उनमें दया और प्रेम नहीं रहता है। ఆ తర్వాత దాని కష్టము వ్యర్థమైన దానికి వ్యర్థమైనదని దానికి చింత లేదు. उसे जो कष्ट उठाया वो व्यर्थ हो गया करके वो नहीं सोचता है। ఆ దేవుడు దానికి తెలివి లేనిదిగా చేసి ఉన్నాడు. परमेश्वर उसको बुद्धि नहीं दिया है। ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. उसको विवेक को उसको अलग करके रखा है। పరలోకమందున్నటువంటి దేవుడే ఈ నిప్పు కోడికి జ్ఞానం అనేది లేకుండా దేవుడు నిర్మించాడు. जो स्वर्ग लोक में रहने वाला परमेश्वर ही ये जो आग का जो मुर्गी को उसने ज्ञान नहीं दिया है। వివేచన శక్తి జ్ఞానము తెలివి
అటువంటిది దేవుడు ఈ నిప్పు కోడికి ఇవ్వలేదు. वो बुद्धि जो है, विवेक जो है, जो परमेश्वर ने इस आग का मुर्गी को नहीं दिया है। అందువల్ల తన యొక్క గుడ్లను చేసినప్పటికీ అది ధూళిలో గుడ్లను దాచిపెడుతున్నది. इसलिए अपने वो अंडा देते समय ये धूल में, मिट्टी में वो छुपा देता है। తన గుడ్లను అడవి జంతువులు ఏవైనా త్రొక్కితే బాగుండనన్న మనస్సు నిప్పు కోడికి ఉన్నది. जंगल का जानवर आकर के उस गुड को ऊपर अंडे के ऊपर दबाया करके उसको दिमाग में नहीं है। తన పిల్లల పట్ల తానికి తనకు ఒక కఠినమైనటువంటి హృదయము దేవుడు నిప్పు కోడికి ఇచ్చాడు. अपने बच्चों को ऊपर ये कठिन हृदय परमेश्वर ने उसको दिया है। ఆ నిప్పు కోడికి పరలోకమందున దేవుడు తెలివిని, వివేచన, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ఆ నిప్పు కోడికి దేవుడు ఇవ్వలేదు. स्वर्ग लोक में रहने वाला परमेश्वर उसको बुद्धि और विवेक ज्ञान को उसको अलग करके रखा है। ఈ నిప్పు కోడి స్వభావము కలిగిన మనుషుడే క్రూరులు అని ఇర్మియా ప్రవక్త పలుకుతున్నాడు. इस आग का जो मुर्गी रहने वाला स्वभाव है, ये वो लोग है, वही कठिन लोग करके यिर्मयाह कहता है। అందువల్ల ఈ క్రూరమైనటువంటి స్వభావము కలిగిన దేవుని యొక్క జనులు కొన్ని సందర్భాలలో కఠినముగా మాట్లాడతారు. इस कठोर स्वभाव रहने वाला परमेश्वर लोग कुछ समय में कठिन में बात करते हैं। వారికి దేవుడు తెలివి ఇవ్వలేదు. उनको परमेश्वर ने बुद्धि नहीं दिया है। నేను ఇలాగ మాట్లాడుతున్నాను, వారేమన్నా అనుకుంటారేమో అని తెలివి ఉండదు. मैं ऐसा बात कर रहा हूँ, ये लोग कुछ ऐसे बुरा समझते करके नहीं सोचते हैं। నేను ఈ విధంగా చెబుతున్నాను, వారేమన్నా బాధపడతారేమో అనేటువంటి తెలివి క్రూరులకి ఉండదు. मैंने ऐसा बात कह रहा हूँ, ये लोग कुछ सोच रहा करके उनको बुद्धि नहीं है। అందువల్ల దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది, నిప్పు కోడి లాంటి క్రూరులకి దేవుడు తెలివి ఇవ్వలేదు. इसलिए वचन में ऐसा लिखा है, जो आग का मुर्गी जो है उसको परमेश्वर ने बुद्धि नहीं दिया करके लिखा ఆ है। క్రూర స్వభావం కలిగిన మనుషుడికి వివేచన శక్తిని దేవుడు ఇవ్వలేదు. ऐसा जो कठोर होने वाला मनुष्य को परमेश्वर ने बुद्धि और विवेक को अलग करके रखा है। ఇటువంటి క్రూరమైనటువంటి దేవుని యొక్క జనులు అనేక సందర్భాలలో ఉద్యోగ స్థలాలలో, వ్యాపార స్థలాలలో, సంఘాలలో, కుటుంబాలలో, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య క్రూరముగా మాట్లాడే అనేక మంది సహోదరులు ఉంటున్నారు. ऐसे कठोर लोग जो है अपने घरों में अपना जो नौकरी करते हैं उस जगह में भी बुद्धि नहीं ऐसे बात करते हैं। కారణం క్రూరులకి దేవుడు తెలివి ఇవ్వలేదు. क्योंकि कठोर लोग को परमेश्वर ने ज्ञान नहीं दिया है। నేను ఇలాగ మాట్లాడుతున్నాను, నా ద్వారా అనేక మంది అభ్యంతర పడతారేమో అనేటువంటి వివేచన తెలివి వారికి ఉండదు. मैं ऐसा बात कर रहा हूँ, बहुत लोग ऐसा उल्टा समझेगा करके उनको ज्ञान नहीं है। ఇక వెనక ముందు ఏమి వారు ఆలోచించరు. आगे पीछे वो लोग कुछ भी नहीं सोचते हैं। వారెవరు? నిప్పు కోడి స్వభావం కలిగిన వారు. वो लोग आग का जो मुर्गी का स्वभाव के लोग है, వారెవరంటే క్రూరులు అని రాయబడి ఉన్నది. उनके बारे में वो लोग कठोर करके लिखा है। వారు రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, అభిషేకం పొంది సంఘములో అనేక దినముల నుండి దేవునికి జనులుగా జీవించిన వారే. वो लोग उद्धार पाया, बैप्टिज्म लिया, पवित्र आत्मा पाया, बहुत दिनों से इस कलीसिया में हो सकता है। ఎప్పుడైతే విశ్వాసములో వారు వెనకబడిపోయారో, कब वो लोग विश्वास को वो लोग पीछे हट गया है, ఎప్పుడైతే విశ్వాసము పోయినదో, कब वो लोग ने विश्वास को छोड़ दिया है, ఎప్పుడైతే భక్తిలో తగ్గిపోయారో, जब अपना भक्ति में वो लोग कम हो गया है, ఎప్పుడైతే ప్రార్థనలో తగ్గిపోయారో, जब प्रार्थना में वो लोग कम हो गया है, ఎప్పుడైతే దేవులో తగ్గిపోయారో, जब परमेश्वर में वो लोग कम हो गया है, దేవులో తగ్గిపోయిన వారికి, जब परमेश्वर में जो कम हो गया है, విశ్వాసములో తగ్గిపోయిన వారికి, विश्वास और जीवित में कम हो गया है, భక్తిలో తగ్గిపోయిన వారికి भक्ति में कम हो गया है, వారు నిప్పు కోడి వలె ప్రవర్తించేవారున్నారు. वो आग का मुर्गी के जैसा वो लोग क्रिया करता है, వారు క్రూరులుగా ప్రవర్తించేవారున్నారు. वो लोग कठोर होकर के क्रिया करता है। అందువల్ల ఈ యొక్క క్రూరులకి వారు ఏం మాట్లాడతారో, ఎలాగ ప్రవర్తిస్తారో, ఎలాగ జీవిస్తారో వారికి వివేచన శక్తి దేవుడు ఇవ్వలేదు. कठोर लोग को ऐसा है, वो लोग कैसा बात करते हैं, कैसा रहना करके परमेश्वर ने उनको ज्ञान और बुद्धि नहीं दिया है। అందువల్ల ఏబు యొక్క భక్తుడు చెబుతున్నాడు, ఆ నిప్పు కోడి లాంటి క్రూరులకి దేవుడు తెలివి ఇవ్వలేదు. इसलिए जो ऐसा भक्त ऐसा कहता है, इस जो मुर्गी को परमेश्वर ने ज्ञान नहीं दिया करके। ఒకవేళ మీరు అనుకోవచ్చు, బాగా మంచి జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, ఆ తెలివి జ్ఞానము ద్వారా అనేక మందిని మోసం చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. वो लोग आप लोग ऐसे बोल सकते हैं, हम लोग को बहुत ज्ञान बुद्धि है और अनेक लोग को आप लोग कष्ट दे रहे हैं। కానీ ఈ క్రూరులు నిప్పు కోడితో సమానము, వారికి దేవుడు తెలివిని ఇవ్వలేదని యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. ऐसा इस मुर्गी को परमेश्वर ज्ञान नहीं दिया करके యోబు कहता है। అందువల్ల ఈ క్రూరులకి
వారు ఏ విధంగా మాట్లాడాలో ఎలాగ ప్రవర్తించాలో అనేక మంది ఈ దినాలలో అంత్య దినాలలో ఎరుగని వారుగానే కనబడుతున్నారు. इस कठोर लोग को कैसा बात करना कैसा रहना करके उनको ज्ञान नहीं है। ఇది ఈ క్రూరులకి ఉన్నటువంటి మూడవ అనుభవం అంటున్నది. ये जो कठोर लोग में रहने वाला तीसरा अनुभव है। నాలుగవదిగా మనము చూచినట్లయితే चौथा हम देखते समय అపోస్తుల కార్యములు 20వ అధ్యాయమునకు మనం వచ్చినప్పుడు प्रेरित काम 20वां का अध्याय में हम आते समय అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28, 29 వాక్యాలు చదువుకుందాం. प्रेरित काम का 20 का 28 और 29 को पढ़ेंगे। దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షునిగా ఉంచును. ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ల మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। ఈ యొక్క క్రూరమైనటువంటి వ్యక్తులలో 4వ గ్రూపును మనము చూచినట్లయితే इस कठोर में रहने वाला का ग्रुप में चौथा हम देखते समय అపోస్తుడైన పౌలు దేవుడు స్వరక్తం ఇచ్చి తన సంఘమును స్థాపించి ఉన్నాడని ఆయన పలికి ఉన్నాడు. प्रेरित पौलुस अपना परमेश्वर अपना सोई का लघु देकर के इस कलीसिया को ले लिया है। అప్పుడు సంఘము స్థాపింపబడిన తదుపరి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలోనికి ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరు అని దేవుని యొక్క దాసుడు పలుకుచున్నాడు. प्रेरित पौलुस ऐसा कहता है इस कलीसिया जो स्थापित होने के बाद जो लोमड़ी है वो लोग कठोर होकर के इस कलीसिया में आएगा करके लिखा है। నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశించును. मैं जाने के बाद जो कठोर होकर के लोमड़ी होकर के लोग प्रवेश करके लिखा है। అది నాకు బాగా తెలియను. मैं उसके बारे में अच्छी तरह से जानता हूँ। వారు మందను కనికరింపరు. वो लोग अपना मंदिर को ऊपर वो लोग दया नहीं करते हैं। ఇక్కడ క్రూరమైన తోడేళ్లు అనగా ఎవరు? इसलिए यहाँ पे खटीर होकर के लोमड़ी कहने से कौन है? ఇవి అక్షరానుసారమైనటువంటి క్రూరమైన తోడేళ్లు కాదు. ये जो शरीर रीति से जो लोमड़ी है वो लोग नहीं है। ఇదే మాటను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఈ భూలోకములో సేవ చేసినప్పుడు ఆయన కూడా ఈ క్రూరమైన తోడేళ్లను గురించి ప్రభు కూడా సెలవిచ్చారు. इस कठोर जो लोमड़ी के बारे में परमेश्वर यीशु मसीह इस दुनिया में रहता था तब उन्होंने भी इसके बारे में कहा है। మత్తయి సువార్త 7వ అధ్యాయమునకు వచ్చినట్లయితే मत्ती सुसमाचार 7वां अध्याय में आते समय 15వ వాక్యం చదువుకుందాం. 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మంలో వేసుకుని మీ ఎద్దుకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. లోపల వారు క్రూరమైన తోడేళ్లు. जो अंदर देखते समय वो लोग बहुत फाड़ने वाला लोमड़ी है। సంఘము యేసు రక్తము ద్వారా స్థాపింపబడినది. जो कलीसिया है परमेश्वर का खून से वो खरीदा हुआ है। యేసు క్రీస్తు కల్వారి రక్తము ద్వారా సంఘము స్థాపింపబడినది. परमेश्वर यीशु मसीह का लहू के द्वारा कलीसिया स्थापित हुआ है। ఆ సంఘములో క్రూరమైన తోడేళ్లు ప్రవేశించునని నాకు తెలియనని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చున్నది. कलीसिया का अंदर जो कठोर भेड़िया उसमें प्रवेश हुआ करके परमेश्वर का वचन कहता है। ఒకవేళ ఈ ఉదయ కాల సమయములో సంఘములో ఇటువంటి వారు ఉంటారా అని మీకు సందేహం రావచ్చును. इस सुबह के वक्त कलीसिया में भी ऐसा लोग रहता है करके आप लोग संदेह हो सकता है। యేసు క్రీస్తు పలుకుచున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత లోపల క్రూరమైన తోడేళ్లు బయలుదేరను. यीशु प्रभु ऐसा कहता है मैं जाने के बाद अपने हृदय में अपने भीतर जो फाटा हुआ भेड़िया प्रवेश होगा। వారు మందను కనికరింపరు. वो लोग झूठ को ऊपर दया नहीं करेगा। యేసు ప్రభు చెప్పిన మాట అపోస్తుల కార్యములో కూడా పౌలు భక్తుడు పలుకుచున్నాడు. जो यीशु प्रभु ने उस बातों को कहता था इसी को प्रेरित पौलुस भी कहता है। నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు సంఘములో ప్రవేశించును. मैं जाने के बाद जो बहुत फाड़ने वाला भेड़िया कलीसिया में प्रवेश होगा। ఈ తోడేళ్లను గురించే పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 3:5-4 ఇప్పుడు మనం చదివినాము. इसके बारे में पवित्र
पौलुस जो दूसरा तीमुथी 3 का 14 में हम पढ़े हैं, అంత్య దినములలో క్రూరులు అనేవారు సంఘములో ఉంటున్నారు. जो अंतिम दिनों में जो बहुत लोग कठिन लोग कलीसिया में होंगे। అప్పుడు ఈ క్రూరులు అనగా మొట్టమొదటిగా విశ్వాస జీవితమును నష్టపరుచుకొని వెనుకబడిపోయిన వారు. इस कठोर कहने से सबसे पहले विश्वास जीवन को खो करके वो लोग पीछे हटे वो लोग हैं। రెండవది ఈ క్రూరులు అనగా ఉపదేశమును సత్యమును విడిచిపెట్టిన వారే ఈ క్రూరులు. दूसरा हम इस कठोर का कहने से वो लोग उपदेश और सच्चा को वो लोग छोड़ा हुआ लोग है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। మూడవదిగా ఈ యొక్క క్రూరుల గురించి మనం ఏమని విన్నామో, तीसरा ये कठोर करके हम किसको बोलते हैं? మూడవది ఏ కార్యం విని ఉన్నామో, तीसरा हम क्या बात पढ़े हैं? ఎవరు? మూడవ గ్రూప్ వారు ఇప్పుడు మనం విన్నాం. तीसरा बात को हम लोग अभी पढ़े थे। ఆ నిప్పుకోడి వలె కఠినమైన స్వభావము కలిగిన వారు ఈ యొక్క ఆ క్రూరులు. जो कठोर हम तीसरा हम पढ़ते समय जो आग का जो मुर्गी है ऐसा वो कठिन अनुभव होने वाला है। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। నాలుగవ గ్రూపును మనం చూసినప్పుడు ఈ క్రూరమైన తోడేళ్లు. चौथा हम देखते समय ये बेड़ियों के बारे में हम लोग पढ़ा है। అప్పుడు ఈ క్రూరమైన తోడేళ్లలో నాలుగో గ్రూపు ఎవరంటే ఈ క్రూరమైన తోడేళ్లు అనగా అక్షరానుసారమైన తోడేళ్లు కాదు. ये चौथा जो बात जो है बेड़ियों है, ये शारीरिक रीति से वो लोग बेड़ियों नहीं है। మొదటి యోహోను పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యములో ఈ క్రూరమైన తోడేళ్లు ఎవరంటే అబద్ధ బోధకులు అని రాయబడి ఉన్నది. जो पहला योवान का 4 का पहले हम पढ़ते जो है ये झूठ भविष्य वालों को ये लोग बोलते हैं। మొదటి యోహోను పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం. पहले योहान का 4 का पहले। ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. प्रिय लोग जो झूठा भविष्य लोग इस दुनिया में प्रवेश हो गया है। కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. इसलिए आप लोग इसको जानना चाहिए, ये आत्मा को विश्वास नहीं करना, ये परमेश्वर के द्वारा हुआ या नहीं करके आप लोग जानना चाहिए। అప్పుడు ఈ క్రూరులలో నాలుగో గ్రూపు ఎవరంటే అబద్ధ ప్రవక్తలు. इस जो 14 झूठ लोग कौन बोलने से ये झूठा भविष्य तकता है, అబద్ధ ప్రవక్తలు झूठा भविष्य तकता है। ఈ క్రూరమైన తోడేళ్లలో అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఇద్దరు ఉన్నారు. ये जो कठोर बेड़ियों करने से जो अभी तक भविष्य तकता को ये लोग कहता है। వీరిని గురించి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యములో అబద్ధ బోధకులను గురించి అక్కడ రాయబడి ఉన్నది. दूसरा पत्रोस 2 का अध्याय में ये झूठा उपदेश लोग हम पढ़ते हैं। 2 పేతురు 2వ అధ్యాయం మొదటి వాక్యం. दूसरा पत्रोस 2 का पहला वचन। మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోని అబద్ధ బోధకులందరూ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలిగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. देव परमेश्वर का स्तुति हो। ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అని యోహోను పత్రికలో, అబద్ధ బోధకులు అని పేతురు పత్రికలో ఉన్నది. जो झूठा भविष्य तकता करके योवान सुवार्त में सुसमाचार में पढ़ा, और जो झूठा उपदेश करने वाला करके पत्रोस में कहता है। అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వీరిద్దరును కలిపి క్రూరమైన తోడేళ్ళు అని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. झूठा जो भविष्य तकता है और झूठा उपदेश करने वाला को जो कठोर लोग है लोमड़ी करके हम पढ़ते हैं। నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు బయలుదేరును, వారు మందను కనికరింపరు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. मैं जाने के बाद जो कठोर होकर के वो लोमड़िया लोग आएगा, वो लोग जो मंदा को तितर बितर करेगा करके దేవుని परमेश्वर वचन कहता है। అప్పుడు అంత్య దినాలలో సంఘములో
మందను కనికరింపని అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఈ అంత్య దినములలో సంఘములో ఉన్నారు. వారే క్రూరమైన తోడేళ్లు. ये जो कटुर लोमड़िया करके बेड़िया करके कहने से कलीसिया में वो लोग झूठा उपदेश करने वाला और झूठा भविष्यता को कहता है. అందువల్ల దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనము ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు అబద్ధ ప్రవక్తలు అనేది దేవుని ఆత్మ ద్వారా తేటగా మనము మేలైన దానిని తెలుసుకొని గ్రహింపగలిగిన వారుగా మనం ఉండాలి. परमेश्वर का आत्मा पाया हुआ लोग परमेश्वर का आत्मा के द्वारा सही जो भविष्यता कौन है, सही उपदेश करने वाला कौन के हम लोग जानना चाहिए. ఆత్మ యొక్క వివేచన దైవ జనులకి అవసరమైంటున్నది. जो आत्मा के द्वारा हम लोग उसको ठीक से जानने के लिए हमें एक आत्मा चाहिए. ఆ సంఘములో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఆ సంఘములో ఉన్నారు, లోకములో ఉన్నారు. कलीसिया में बहुत लोग झूठा उपदेश करने वाला और झूठा भविष्यता और कलीसिया में और बाहर भी है. అప్పుడు ఈ విషయంలో దేవుని ఆత్మ ద్వారా మనం వివేచన శక్తి కలిగిన వారంగా ఉండాలి. परमेश्वर का आत्मा के द्वारा, परमेश्वर का विवेक द्वारा इसको हमें जानना चाहिए. నేను ఒక ఉదాహరణ మీకు చెబుతాను, దయచేసి ఎవరు దానికి దుఃఖపడవద్దు. मैं एक इसके बारे में एक उदाहरण बोलता हूँ, कोई भी दुख नहीं होना चाहिए. ఈ దినాల కొంతమంది విశ్వాసులు ఇంకొక విశ్వాస దగ్గరకు వెళ్ళి, నేను మీ గురించి దర్శనం చూశానండి, కళ చూశాను, దేవుడు నాకు అలాగ చూపించాడు నీ గురించి అని ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి దగ్గరకు వెళ్ళి చెబుతారు. आजकल अपना विश्वासी लोग एक विश्वासी दूसरा विश्वासी के पास जाकर के मैंने आपके बारे में ऐसा स्वप्न देखा, दर्शन देखा करके बोलते हैं. అప్పుడు ఆ విశ్వాసి ఆ విన్నటువంటి విశ్వాసి ఏమవుతారు, వెంటనే కంగారు పడతారు, తొందరపడతారు, భయపడతారు. వీరిని చెప్పింది వెంటనే నమ్ముతారు. तब वो दूसरा विश्वासी जो लोग एक बात जो दर्शन स्वप्न को सुन करके वो लोग ये एकदम चंचल बिचल हो जाएगा. కనుక అప్పుడు వీరు చెప్పిన దానిని బట్టి వారు విని వారు ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోవచ్చును. ये लोग जो उस दर्शन को स्वप्न को सुना है उनके बाद उसको आत्मिक जीवन में वो पीछे हट जाएंगे, లేదా అధైర్యపడవచ్చును. नहीं तो वो लोग अधैर्य हो जाएंगे. లేదా వారు చెప్పిన మాటలను బట్టి వారు కృంగిపోయి ఉండవచ్చును. वो लोग जो बात सुना हुआ उसके बारे में सुन करके वो एकदम थक जाएंगे. కానీ ఒక క్రమం ఏమిటంటే, ఒక దేవుని బిడ్డ, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసుని గురించి ఏదైనా దర్శనం గాని, స్వప్నము గాని, కల గాని దేవుడు నిజముగా మీకు చూపించినట్లయితే, एक नियम ऐसा है, यदि दूसरा विश्वासी के बारे में परमेश्वर एक दर्शन एक स्वप्न आपको देने से అది మీరు ఆ విశ్వాసకు వెళ్ళి డైరెక్ట్ గా చెప్పకూడదు. आप डायरेक्ट होकर के उन विश्वासी के पास जाकर के सीधा नहीं बोलना चाहिए. అప్పుడు మీరు ఎవరికి చెప్పాలి? तब आप लोग किसको बोलना चाहिए? ఎవరికి చెప్పాలండి? जिसको बोलना चाहिए. నడిపించే సేవకులు ఉన్నారు కాబట్టి వారికి చెప్పాలి. चलाने वाला सेवक लोग है, इसलिए आप लोग उनको बोलना चाहिए. ఎందుకు చెప్పాలని చెప్తున్నాను, क्योंकि उनको बोलना चाहिए. क्यों कह रहा हूँ? అప్పుడు నడిపించే దైవ సేవకులకు మీరు చెప్పినట్లయితే, चलाने वाला सेवक लोग यदि आप बोलने से ఈ దైవ సేవకులకి ఇద్దరి గురించి బాగా తెలుసు. दूसरे इस विश्वासी के बारे में ये सेवक अच्छी तरह से जानता है. నేను కల చూశాను, దర్శనం చూశానని చెప్పిన విశ్వాసే ఆయన స్టాండర్డ్ ఎటువంటిదో ఈ దైవజనుడికి తెలుసు. इस जो चलाने वाला परमेश्वर का सेवक लोग को ये जो दर्शन स्वप्न देखा उस विश्वासी के बारे में अच्छी तरह से जानता है. ఎంతవరకు ఆయనకి ఆ కళ, దర్శనమును, స్వప్నము చూసిన సహోదరుడికి సహోదరికి ఎంత స్టాండర్డ్ ఉన్నది అనేది ఈ నడిపించే వారికి తెలుసు. चलाने वाला जो सेवक लोग ने ये दर्शन स्वप्न देखा हुआ विश्वासी का स्टैंडर्ड के बारे में अच्छी तरह से जानता है. ఆ తర్వాత వారు చెప్పినది వీరు గ్రహించి ఎదుటి వ్యక్తికి ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ ఆత్మ ఆ సేవ అవ్వాలి, నష్టమైపోకూడదు, ఆ ఆత్మను కాపాడాలి, వారిని బలపరచాలి, వారికి ఏ విధంగా చెప్పాలో అది కూడా ఈ దైవ సేవకునికి తెలుసు. परमेश्वर का सेवक लोग को उस दर्शन के बारे में कैसा उस दूसरा विश्वासी को बोलना, वो लोग पीछे हटना नहीं चाहिए करके वो भी जानता है. అప్పుడు వారిద్దరి యొక్క స్టాండర్డ్ ఎవరికి తెలుసండి? दोनों का जो स्टैंडर्ड जो कौन जानता है? దైవ సేవకునికి తెలుసు. परमेश्वर का सेवक जानता है. ఆ కళా స్వప్నము చూసిన ఆ విశ్వాసి యొక్క ఆ స్థితి, వారి యొక్క స్టాండర్డ్ ఎంతవరకు ఉన్నదో ఈ దైవజనుకు తెలుసు. వీరు చూసిన కళా స్వప్నము ఎదుటి వ్యక్తికి వివరించడానికి వారి స్థితికి వారికి ఇప్పుడు మనం చెప్పాలా, మరొక సందర్భంలో చెప్పాలా? ఇప్పుడు చెబితే వారు అధైర్యపడతారా, కొన్ని రోజులు పోయిన తర్వాత చెబితే వారు స్థిరపడతారా
అని వారిద్దరి యొక్క స్టాండర్డ్ ఎవరికి తెలుసండి? ये दोनों लोग को जो स्टैंडर्ड जो स्वप्न देखने वाला को भी और जो दूसरे लोग को भी परमेश्वर का सेवक अच्छी तरह से जानता है, अभी बोलना या बाद में बोलना करके परमेश्वर का सेवक जानता है। వారిద్దరి యొక్క భక్తి స్టాండర్డ్ అనేది సంఘ కాపరికి తెలుసు. दोनों लोग को स्टैंडर्ड जो भक्ति है चलाने वाला सेवक जानता है। అప్పుడు సంఘ కాపరికి చెప్పినట్లయితే ఆయన వారిద్దరికి ఎవరికి చెప్పాల్సిందో వారికి చెబుతారు. यदि हम परमेश्वर का सेवक लोग को बोलने से जिसको बोलना चाहिए वो बोलेगा। ఇది ఒక ఉదాహరణగా నేను మీకు బోధిస్తున్నాను. ये एक उदाहरण होकर के मैं बोलता हूँ। కొంతమంది దైవ సేవకులని ఏమి సంప్రదించరు. వీరే నేను ఒక కళ చూశాను, ఒక స్వప్నం చూశాను అని ఒక విశ్వాసి వెళ్ళి ఇంకొక విశ్వాసి చెబుతారు. कुछ लोग ऐसा है परमेश्वर का सेवक के बारे में ऐसे बात नहीं बताता है, डायरेक्ट सीधा जाकर के उस दूसरे विश्वासी को बोल देते हैं। మీరు బాగా సిక్ అయినట్టుగా నేను చూశాను, आप बहुत बीमार होकर के मैं సమాధి పెట్టి నేను చూశాను, आपका जो समाधि जो पेटी है उसमें को देखा है, గొయ్యిని కూడా నేను చూశాను, वो जो गड्ढा है उसको भी देखा है, అక్కడ గుణపాన్ని గడపలుగును కూడా నేను చూశాను, वहाँ पे जरा वाला फोड़ा ये सब कुछ मैंने देखा ఈ है, ఆత్మ పైకి ఎగిరిపోవడం కూడా నేను చూశాను. आपका आत्मा जो ऊपर जा रहा है वो भी मैं देखा है। ఇవన్నీ చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఎలాగుండిద్ది? यदि आपको इस बात को बोलने से दूसरा व्यक्ति को कैसा रहता है? అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి ఈ యొక్క చిన్న ఉదాహరణ మీకు పలుకుతున్నాను? क्यों ये परमेश्वर के बच्चों लोग इस बातों को मैं बोलता हूँ? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు వారు బయలుదేరుచున్నారు, వారు మందను కనికరింపరు. मैं जाने के बाद कठोर होकर के भेड़िया जो कलीसिया में प्रवेश होगा और वो लोग वो झूठों को तोड़ देगा। ఈ క్రూరమైన తోడేళ్లలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారు. ये कठोर भेड़ियाओं में झूठा भविष्यवक्ता और झूठा उपदेश करने वाला रहता है। అబద్ధ ప్రవక్తలు అనగా అబద్ధముగా ప్రవచనములు చెప్పేవారు. जो झूठा भविष्यवक्ता बोलने से वो झूठा में वो भविष्यवक्ता करता है। ప్రతి ఒక్క ప్రవచనమును మనం నమ్మకూడదు. हर एक जो भविष्यवक्ता को हम लोग विश्वास नहीं करना चाहिए। అలాగే అబద్ధ బోధకులను ఉన్నారు. ऐसा जो झूठा उपदेश करने वाला भी है। అందరి బోధకులను మనం నమ్మకూడదు. सब लोग उपदेश करने वालों को विश्वास नहीं करना चाहिए। వీరందరూ అంత్య దినాలలో సంఘములోనికి, లోకములోనికి బయలుదేరి ఉన్నారని ప్రవక్తలు ముందుగానే బైబిల్లో మనకు రాయబడి ఉన్నది. ये आखिरी दिनों में ऐसा वो लोग चल करके उठ करके आएंगे करके पहले ही बाइबल में लिखा है। నేను ఒకసారి రాజమండ్రిలో సేవ చేస్తున్నప్పుడు मैं एक बार राजमंड्री में सेवा करते समय ఒక ఆయన వచ్చి ఒక వస్తువు నేను గుళ్ళో పెడతాను బ్రదర్ గారండి, నాకు ఆత్మ ప్రేరేపణ దేవుడిచ్చాడు, అందువల్ల ఆ వస్తువుని గుళ్ళో పెడతానని చెప్పాడు. मैं मंदिर में एक सामान को रख रहा हूँ, परमेश्वर का आत्मा मुझे ऐसा कहा है करके बोला है। నేను చెప్పాను, ఆత్మ నీకే కాదు మాకు కూడా ఉంది, నాకు కూడా దేవుడు చెప్పాడు అది గుళ్ళో పెట్టవద్దని చెప్పాడు అని చెప్పాను. आपको नहीं आत्मा मेरा भी है, परमेश्वर का आत्मा कहता है उस सामान को मंदिर में नहीं रखना। కనుక లేదండి దేవుడు నాకు పెట్టమని ఒక ప్రేరేపణ ఇచ్చాడు, ఇక్కడ పెడతాను బ్రదర్ గారు అని చెప్పాడు. परमेश्वर ने मुझे एक ऐसा बताया उस मंदिर में रखना करके। దయచేసి ఇది దేవుని ఇల్లు, అనవసరంగా ఏ వస్తువును పెట్టవద్దు, మీరు తీసుకోండి ఇంటికి అని చెప్పాను. ये परमेश्वर का मंदिर है, आप अपने मर्जी से कोई भी सामान नहीं रखना चाहिए, घर ले जाओ करके बोला। కనుక ఒక వస్తువు పెట్టడానికి కూడా దేవుడు ఆత్మ ఇస్తాడు వాళ్ళకి. वो एक सामान रखने के लिए भी परमेश्वर उनको आत्मा देता क्या? ఆ దేవుడు నాకు ఆత్మ ప్రేరేపణ ఇచ్చాడు ఈ వస్తువుని ఇక్కడ పెట్టమని అని ఆయన పలుకుతున్నాడు. परमेश्वर का आत्मा ने मुझे उंडेल दिया है इस सामान को यहाँ पे रखो करके। దేనికి ఈ యొక్క కార్యాన్ని పలుకుతున్నాను? किसके लिए इस बातों को मैं बताता हूँ? అంత్య దినాలలో క్రూరమైన తోడేళ్లు బయలుదేరుతున్నారు. आखिरी दिनों में बहुत भयंकर भेड़ियों पे उठ कर आएगा। ఈ క్రూరమైన తోడేళ్లు అనగా అక్షరానుసారముగా అడవులలో తిరిగే తోడేళ్లు కాదు. ये खटीर भेड़िया करने से जंगल में रहने वाला भेड़िया नहीं है। అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులే ఈ క్రూరులు తోడేళ్లని రాయబడి ఉన్నది. झूठा भविष्यवक्ता और झूठा उपदेश करने वाला को ये बोलता है। ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను గురించి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయానికి కూడా మీరు వచ్చినట్లయితే, ये झूठा भविष्यवक्ता को यिर्मयाह का पुस्तक 23वां अध्याय में आते समय ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయములో కూడా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను గురించి రాయబడి ఉన్నది. यिर्मयाह का 23वां अध्याय में भी ये जो झूठा भविष्यवक्ता के बारे में लिखा है। 16వ వాక్యం నుండి చదువుకుందాం. 16 वचन से हम पढ़ेंगे। సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మల్ని భ్రమపెట్టెదరు, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలిగినని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియే చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడగా తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. హల్లెలూయా.
ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది? यहाँ पे क्या लिखा है? సైన్యముల అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, सेनाओं का यहोवा परमेश्वर ऐसा कहता है, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపవద్దు. तुम लोग में जो भविष्यता करने वाला भविष्यता का बातों को मत सुनो। వారు మిమ్మును భ్రమ పెట్టుదురు, वो लोग आप लोग को घमंडी करवा देते हैं। వారు నన్ను తృణీకరించి మీకు మంచి కలుగును శుభము కలుగునని వారు పలుకుతారు. वो लोग मुझे तुझ जान करके आप अच्छा रहेगा करके आपको शुभ बात बोलते हैं। వారు తన యొక్క హృదయం యొక్క మూర్ఖత్వము చొప్పున మీకు కీడు రాదని చెబుతారు. और वो लोग अपना हृदय का अनुसार आपको कोई भी बुराई नहीं आएगा करके बोलते हैं। యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తనకు తోసిన దర్శనమును బట్టి వారు పలుకుదురు. वो लोग अपना हृदय का अनुसार वो लोग बोलते हैं, परमेश्वर जो कहता है उसका अनुसार नहीं बोलते हैं। అప్పుడు ఈ యొక్క వాక్యములు ఎంత తేటగా రాయబడి ఉన్నది. तब ये वचन कैसा है सही रीति से बताता है। మీతో ప్రవచనములు పలికే వారి యొక్క మాటలను నమ్మవద్దు అని రాయబడి ఉన్నది. आप लोग में जो भविष्यता करते हैं उनको बातों को मत सुनो। కనుక వారు మిమ్మల్ని భ్రమ పెట్టేవారుగా ఉంటారు. वो लोग आप लोग को घमंडी करवा देता है। వారు దేవుని తృణీకరించి మీకు శుభము కలుగును గాక క్షేమము కలుగును గాక క్షేమంగా వెళ్ళి లాభంగా రండిన వారు మంచి మాటలు పలుకుతారు. वो परमेश्वर को तुच्छ जान करके आप शांति समाधान में रहेगा करके अपने हृदय के अनुसार बोलते हैं। ఏ కీడు మీకు రాదని వారు చెబుతారు. कोई भी बुराई काम तुम्हें नहीं आएगा करके बोलते हैं। దేవుడు బయలుపరిచినది వారు చెప్పగా తమకు తోచిన దర్శనమును బట్టి వారు పలుకుతారు. परमेश्वर कहता है उस बात को वो लोग नहीं बोलते हैं, अपने हृदय का अपने मन का अनुसार वो लोग बोलते ఇలాగ हैं। మీరు కిందికి చదువుకుంటా వచ్చినట్లయితే ऐसा हम नीचे बढ़ते जाते समय 21వ వచనములో కూడా రాయబడి ఉన్నది. 21वां वचन में भी ऐसा लिखा है। 21వ వాక్యం, 21वां वचन, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. నేను ఈ ప్రవక్తలు పంపకపోయినా వారే పరిగెత్తుకుని వస్తున్నారు. इस भविष्यद्वक्ता को मैं नहीं भेजा, वो लोग अपना मर्जी से आया है। నేను వారితో మాట్లాడకపోయినా వారే మాట్లాడుతున్నారు. मैं उनके साथ बात नहीं करने से वो लोग खुद बात करते हैं। ఆ తర్వాత 25వ వాక్యానికి వచ్చినట్లయితే उसके बाद 25वां वचन में आते समय, కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమును అబద్ధములు ప్రకటించి ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. వారేమంటున్నారు, నీ గురించి నేను కల చూశాను దర్శనం చూశాను అని వారు పలుకుతారు. हमारा बारे में मैंने स्वप्न देखा तो दर्शन देखा करके बार बार बोलते हैं। వారు అబద్ధములన్నీ ప్రకటించచ్చు ప్రవక్తలు పలికిన మాటలు మీతో పలుకుతున్నారు. और लोग झूठा भविष्यता करके वो जो भविष्यता बोलते हैं करके वो लोग बोलते हैं। ఆ తర్వాత 30వ వచనము నుండి 33 వరకు 2 వరకు చదువుకుందాం. उसके बाद 30 से 32 तक पढ़ेंगे। కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకను నాడించుకొనిచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతులు మాయా ప్రగల్భత చేతులు నా ప్రజలను వారి దారి తొలగించే వారికి నేను విరోధనై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर का लोग, నేను దేవోక్తులను పలికే ప్రవక్తలకు నేను విరోధిగా ఉన్నాను. वो लोग अपना मर्जी से बोलने वाला भविष्यद्वक्ता का मैं विरोध हूँ। మాయా స్వప్నములు అబద్ధముల చేత మాయా ప్రగల్భాల చేతకు చెప్పే వారికి నేను విరోధిగా ఉన్నాను. जो झूठा स्वप्न देखने वाला और झूठा भविष्यता करने वाला का मैं विरोध हूँ। నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. मैंने उनको भेजा नहीं, उनको मैंने आज्ञा भी नहीं दिया। ఈ జనులకు ఏ మాత్రము వారు నా జనులకు ప్రయోజనకరమైన వారు కారు. ये लोग मेरा लोग के लिए वो लोग कोई भी लोग प्रयोजन नहीं है। ఈ 23వ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం ప్రారంభము నుండి చివరి వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే यिर्मयाह का पुस्तक 23 से 1 से आखिरी तक आप लोग घर में जाके पढ़ते समय అబద్ధ ప్రవక్తలను గురించి రాయబడి ఉన్నది. झूठा भविष्यद्वक्ता के बारे में लिखा है। దేవుడు చెబుతున్నాడు, నేను వారిని పంపలేదు, వారితో మాట్లాడలేదు, వారికి నేను కల చూపించలేదు, ఏ దర్శనం చూపించలేదు, ఏ స్వప్నము నేను వారికి చూపించలేదు. परमेश्वर ऐसा कहता है, मैंने उसके साथ बात नहीं किया, मैंने उनको नहीं भेजा, उनको कोई स्वप्न और दर्शन भी नहीं दिया है। కానీ వారు ఏమంటున్నారు, लेकिन वो लोग क्या बोलते हैं, దేవుడు మమ్మల్ని పంపాడు, परमेश्वर ने मुझे भेजा है, దేవుడు మాకు కల చూపించాడు, परमेश्वर ने स्वप्न मुझे दिया దేవుడు है, మాకు స్వప్నం చూపించాడు, परमेश्वर ने ऐसा दर्शन दिया है, దేవుడు మాకు దర్శనం చూపించాడు, परमेश्वर मुझे दर्शन भी दिया है। మీకు మంచి శుభము కలుగుతుంది, आप अच्छा समाधान से रहोगे, మీకు ఏ కీడు రాదు, आपको कोई बुराई नहीं దేవుడు आएगा, మిమ్మల్ని
ఆస్వాదిస్తున్నాడు, परमेश्वर तुझे आशीष करेगा, ఉద్యోగం ఇస్తున్నాడు, तुझे नौकरी भी देगा, దేవునికి గర్భఫలం ఇస్తున్నాడు, आपका बच्चों भी देगा, దేవుని వ్యాపారాన్ని ఆస్వాదిస్తున్నాడు, आपको व्यापार को आशीष करेगा, దేవుడు నీకు 2-3 డాబాలు ఇవ్వబోతున్నాడు और 2-3 और घर भी देगा। అని ఇక మాయ మాటల అబద్ధాలన్నీ కూడా చెప్పి వారు ప్రవచించే వారుగా ఉంటున్నారు. झूठे बातों को बोल करके वो लोग भविष्य करने वाला रहता है। కానీ దేవుడు చెబుతున్నాడు, నేను వారిని పంపలేదు, వారితో మాట్లాడలేదు, వారికి నేనేమి కలగాని దర్శనం గాని స్వప్నము గాని నేను చూపించలేదు. लेकिन प्रभु ऐसा कहता है, मैं उनके साथ बात नहीं किया, उनको नहीं भेजा, उनको कोई दर्शन और स्वप्न भी नहीं दिया है। అందువల్ల వీరిని గురించి దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది? इनके बारे में परमेश्वर का वचन क्या कहता है? వీరు దేవుని ఆత్మ కలిగిన వారు గనక లోకములో అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు బయలుదేరారు. దేవుని ఆత్మ వలన ఏది క్షేమమో ఏది మేలైనదో కీడైనదో మీరు పరీక్షించాలి. आप लोग पवित्र आत्मा पाए लोग है, इसलिए इस दुनिया में आने वाला झूठा प्रवक्ता को, झूठा उपदेश को, जो सही क्या है जो झूठा क्या है, आप लोग अपने को जानना चाहिए। ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులే క్రూరమైన తోడేళ్లు అని రాయబడి ఉన్నది. ये झूठा जो भविष्यता करने वाला, झूठा उपदेश करने वाला को कठोर भेड़ियों कहता है। అంత్య దినములలో క్రూరులు అనేవారు సంఘములో ఉంటున్నారు. आखिरी दिनों में जो कठोर होकर के कलीसिया में लोग रहते हैं। ఈ క్రూరుల గురించి ఇంకా మనం మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, पहला राजा का 13 अध्याय में हम आते समय, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయమునకు రండి. पहला राजा का पुस्तक 13वां अध्याय। ఇక్కడ ఒక ముసలి ప్రవక్తను గురించి రాయబడి ఉన్నది. ये यहाँ पे एक बूढ़ा भविष्यद्वक्ता के बारे में पढ़ते हैं। 11వ వాక్యము నుండి చదవండి. 13 का 11 वचन से पढ़ेंगे। బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడి కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా, దేవునికి స్తోత్రం కలుగాక. परमेश्वर का स्तुति हो। ఇక్కడ బేతేలులో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. यहाँ पे एक बेतेल में एक बूढ़ा एक भविष्यद्वक्ता है। ఆ యొక్క ముసలి ప్రవక్తకి ఆ కుమారులు దైవజనుడు చేసినటువంటి క్రియల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ये जो बूढ़ा जो भविष्यद्वक्ता का जो बेटा है, परमेश्वर का जन जो किया हुआ बेतेल में किया हुआ काम को बता ఈ रहा యొక్క है। ముసలి ప్రవక్తను దేవుడు ఒక స్థలానికి పంపినప్పుడు ఆ మార్గములో ఆయన దేవుడు చెప్పాడు, ఆ మార్గములో నీ వెనకకు తిరగవద్దు, నీవెక్కడ భోజనం చేయొద్దు, నీళ్లు ముట్టుకోవద్దు, ఏమి తినొద్దు, తాగొద్దు అని దేవుడు ఈ ముసలి యొక్క ప్రవక్తకి ఒక కండిషన్ ఇచ్చాడు. ये बूढ़ा जो भविष्यद्वक्ता करने वाला को परमेश्वर ने ऐसा आज्ञा दिया, तुम रास्ते में जाते समय कोई किसी को छूना नहीं चाहिए, कोई भी खाना नहीं चाहिए, ऐसा करके बोला है। అప్పుడు దేవుడు ఆయనను పంపిన మార్గములో ఈ ముసలి ప్రవక్త వెళ్ళుచున్నాడు. ऐसे परमेश्वर भेजा हुआ उस रास्ता में ये बूढ़ा भविष्यद्वक्ता जा रहा था। ఆయన వెళ్లే ప్రయాణములో మరొక వ్యక్తి అబద్ధమాడి ఈ ముసలి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. उसने जाते समय अपने मार्गों में दूसरा एक झूठा भविष्यद्वक्ता आकर के उसके साथ झूठ बोला है। అయ్యా నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేయమని. अब भाई जी आप आकर के हमारा घर में खाना खाओ। అప్పుడు ఆయన ఏమన్నా, ఈ ముసలి ప్రవక్త ఏమన్నాడు, నేను రాను, నేను తినను తాగను, దేవుడు నాకు తినకూడదని చెప్పాడు, తాగకూడదని చెప్పాడు అని ఈయన దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పాడు. अब जब परमेश्वर ने किया वो उस बातों को, इस बूढ़ा जो भविष्यद्वक्ता कहा है तुमने खाना नहीं चाहिए, पीना भी नहीं चाहिए। అప్పుడు ఈ యొక్క ప్రవక్త ఏమన్నాడు, నీకులాగా నేను కూడా ఒక ప్రవక్తనే, దేవుడు నాతో చెప్పాడు, దేవదూత ద్వారా చెప్పాడు, నీవు నా ఇంటికి భోజనం చేయాలి, నీళ్లు తాగాలి, కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి, దేవుడు దూత ద్వారా నాకు చెప్పాడని ఈ ప్రవక్త అబద్ధమాడాడు. ये जो दूसरा भविष्यद्वक्ता ऐसा किया, परमेश्वर का दूत आकर के मेरे से बात किया, तू मेरा घर आओ और आकर के भोजन करो करके। అప్పుడు ఈ ముసలి ప్రవక్త ఇక దేవుడు చెప్పిన మాట మర్చిపోయాడు. तब ये जो बूढ़ा जो भविष्यद्वक्ता परमेश्वर ने बोला हुआ इस बातों को भूल गया है। ఈయన ఏం చెప్పాడు, నీకులాగా నేను కూడా ప్రవక్తనే, దేవదూత ద్వారా దేవుడు నాకు చెప్పాడు, నువ్వు తినాలి తాగాలి మా ఇంటికి రావాలి అన్నాడు. इसने ऐसा बोला, तेरे जैसा मैं भी भविष्यद्वक्ता हूँ, तू आकर के मेरा घर में रहना और खाना भी खाना है। అప్పుడు ఈ ముసలి ప్రవక్త దేవుడు చెప్పినది మర్చిపోయి ఈ ప్రవక్త చెప్పింది నమ్మాడు. तब जो बूढ़ा जो भविष्यद्वक्ता है, परमेश्वर बोला वो उस बातों को भूल गया, ये दूसरा भविष्यद्वक्ता बोला वाला उस बातों को सुन लिया। 17వ వాక్యం నుండి చదవండి. 17వ వచనం. మొదటి రాజులు 13వ అధ్యాయం 17 నుండి. पहले राजा 13 का 17 से पढ़ेंगे। నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పెను.
అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతను నీ ఇంటికి తోడికిని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధం ఆడగా హల్లెలూయా. ఇతడి యొక్క అబద్ధం, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త అబద్ధం ఆడాడు. यहाँ का एक भविष्यद्वक्ता उसने झूठ बोला है। దేవుని ఎదురున ఒక దూత సెలవు పొంది నా దగ్గరకు వచ్చింది, నీవు నా ఇంటికి రావాలి, తినాలి, తాగాలి, నా ఇంట్లో ఉండాలి అని ఈ ప్రవక్త చిన్న అబద్ధం ఆడాడు. परमेश्वर का एक दूत आकर के तू मेरा घर में रहना पीना खाना करके एक छोटा सा झूठ बोला है। కానీ ఆ ముసలి ప్రవక్తకి దేవుడు ముందుగానే చెప్పాడు, నీ వెనకకు తిరగొద్దు, ఎక్కడికి వెళ్ళవద్దు, తినొద్దు, తాగొద్దు, ఏ ఇంట్లోనికి ప్రవేశించవద్దు అని. लेकिन वो बूढ़ा भविष्यद्वक्ता को परमेश्वर पहला गाना तो कहीं भी नहीं जाना, कुछ खाना नहीं पीना नहीं। ఈ యొక్క ప్రవక్త ఏమన్నాడు, నేను కూడా నీకులాగా ప్రవక్తనే, దేవుని దూత ద్వారా దేవుడు నాకు హెచ్చరిక చేశాడు, నువ్వు రావాలి, తినాలి, తాగాలి. అప్పుడు ఎవరితో నమ్మాలి? लेकिन ये दूसरा भविष्यद्वक्ता बोला तेरा जैसे मैं भी भविष्यद्वक्ता करने वाला हूँ, परमेश्वर का दूत आकर के मुझे बोला तो आना मेरा घर में खाना पीना करके, किसी को बातों को विश्वास करेंगे। అప్పుడు ఈ బేతేలులో ఉన్న ముసలి ప్రవక్తకి ఒక వివేచన ఉండాలి. ये जो बेतेल में रहने वाला भविष्यद्वक्ता को एक विवेक रहना चाहिए। దేవుడు మాట్లాడిన స్వరానికి లోబడాలా, ఈ ప్రవక్త మధ్యలో మాట్లాడిన అబద్ధానికి లోబడాలా? परमेश्वर को बोला उस बातों को सुनना चाहिए, ये झूठा भविष्यद्वक्ता का बात सुनना चाहिए। ఈ రోజుల్లో మనము కూడా అనేక మంది విశ్వాసులు పెళ్లిళ్ళకి పేరంటాలకు వెళ్ళినప్పుడు అనేక మంది క్రైస్తవులే ఉంటారు, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా పెందెకోస్తు వారమే, మాకు కూడా అభిషేకం ఉంది, మీరు ఆరాధించే దేవుణ్ణే మేము ఆరాధిస్తాం, మాకు లేని క్రమాలని మీకు ఉన్నాయా అని వారు నాలుగు మాటలు చెప్పేద్దలికే ఇక మనం మొత్తం ఇక వారి యొక్క ఒడిలో గుప్పెట్లో పడిపోతాము. हमारा जो विश्वासी लोग दूसरा जो मैरिज में दूसरा कोई काम में जाते समय जो दूसरा विश्वासी लोग भी आकर बोलता है हम लोग भी आत्मा पाया, हम लोग भी कलीसिया चला रहे हैं, हमारा ऐसा करके बोलने से हम उसके पीछे पड़ जाते हैं। పెళ్లిళ్ళకి, దినాలకి, బర్త్డే మీటింగ్లకి, వివాహాలకి, అనేక కార్యాలకి మనం వెళ్ళకూడదు, లేదా యోగ్యమైన వాటికి వెళ్ళాలి, మిగిలిన వాటికి వెళ్ళకూడదని ఎంత మనం బోధించినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పేది మర్చిపోతున్నారు. వాళ్ళు చెప్పేది బుర్రకు బాగా ఎక్కితే వాళ్ళు ఏమన్నారు, మేము కూడా మీకులాగా క్రైస్తవులమే, మేము కూడా మీకులాగా పెందెకోస్తు వారమే, మేము కూడా మీకులాగా ప్రార్థనకు వెళ్ళేవారమే, మీకంటే భక్తి మాకు కూడా ఉన్నది అని వాళ్ళు कुछ लोग जाते हैं, जाने के बाद वहाँ का लोग बात को सुन करके उनको पीछे पड़ जाते हैं और अपना उपदेश से छोड़ के चले जाते हैं। ఈ మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 11 నుండి చివరి వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, అన్ని చెప్పడానికి టైం సాలదు. అందువల్ల ఈ ముసలి ప్రవక్తకు జరిగిన కారణం ఏంటంటే వెళ్ళాడు, తిన్నాడు, తాగాడు, తిరిగి వచ్చేటప్పుడు దేవుడు సెలవిచ్చిన విధముగా ఒక సింహము అతన్ని చంపేసింది. ये पहले राजा का 13 से आप लोग घर में जाकर के पढ़ो, जो परमेश्वर को बात नहीं सुना था, इसलिए परमेश्वर जैसा कहा वो वापस आते समय उसका सामने एक शहर आकर के उसको मार डाल दिया है। దేవుడు ముందుగానే చెప్పాడు, తినకూడదు, తాగకూడదు, ఏ ఇంటిలో ప్రవేశించకూడదు, నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే నీ యొక్క కళేబరము సింహము ఎదుట ఉంటుంది, సింహము దారిలో నిన్ను చంపును అని దేవుడు చెప్పాడు. అలాగే జరిగిపోయింది. परमेश्वर पहले उसको कहा है जैसा तुम कुछ भी नहीं खाना, आना जाना, ऐसा तुम यदि तुम करने से तुम्हारा सामने तुम्हारा जो गली में आकर के वो शेर जो है तुम्हें मार डालेगा, ऐसा ही हो गया है। దాని గురించి మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21 నుండి చదవండి. उसके बारे में 21, 22 13 का 21 और 22। అంతటా అతడు యూదా దేశముల నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవనని ఎలుగెత్తి చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 26వ వాక్యం. 26 वचन। మార్గములో నుండి అతని తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే. యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. परमेश्वर का जो बात ना सुनने वाला दास यही है। యెహోవా సింహమునకు అతను అప్పగించి ఉన్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి. దేవునికి స్తోత్రం. యెహోవా సింహమునకు అతను అప్పగించి ఉన్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతనిని చీల్చి చంపెను. यहोवा ने उसको सिंह को बेच करके उसको फाड़ फोड़ दिया,
करके लिखा है। దేవుని యొక్క ఆజ్ఞను వినకుండగా తిరగబడిన దైవజనుడు ఇతడే. परमेश्वर का आज्ञा को नहीं माना हुआ, उल्टा हुआ, वो परमेश्वर का जन यही है। దేవుడు ఆజ్ఞాపించిన విధముగా సింహము అతనిని చంపినది. परमेश्वर आज्ञा दिया हुआ, इसलिए सिंह आकर के उसको फाड़ फोड़ दिया है। సింహము చంపిన దైవజనుడు ఇతడే అని వారు మాట్లాడుతున్నారు. तो सिंहों ने फाड़ फोड़ दिया हुआ, वो परमेश्वर का जन यही है। అప్పుడు ఒక ప్రవక్తకి ఎటువంటి మరణము సంభవించింది? एक भविष्यद्वक्ता को कैसा मृत्यु हुआ है? ప్రవక్తకి దైవ చిత్తానుసారమైన మరణము జరగలేదు. जो भविष्यद्वक्ता को परमेश्वर का मर्जी के अनुसार मृत्यु नहीं हुआ है। అబద్ధ ప్రవక్త పలికిన మాటలకు లోబడి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడు. झूठा भविष्यद्वक्ता को बात सुन करके परमेश्वर का बात को वो लोग उल्टा उल्लंघन कर दिया है। అందువల్ల దేవుని యొక్క మరణము సింహము ద్వారా ఇతనికి సంభవించింది. इसलिए परमेश्वर भेजा हुआ सिंह के अनुसार इसको मृत्यु हो गया है। అంత్య దినములలో క్రూరమైన తోడేళ్లు సంఘములో ఉన్నారు. आखिरी दिनों में बहुत भेड़िया कलिसिया में रहता है। ఈ క్రూరమైన తోడేళ్లు అనగా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. इस जो खटीर भेड़ियों कहने से जो झूठा भविष्यद्वक्ता, झूठा उपदेश करने वाला है, అబద్ధముగా ప్రవచనములు చెప్పేవారు, దర్శనాలు చూసేవారు, కలలు, స్వప్నములు వీటిని పలికేవారు. झूठा जो भविष्यद्वक्ता कहने से वो झूठा होकर के दर्शन स्वप्न देखने वाला को बोलता है। అందువల్ల ఈ విషయంలో మనం మిక్కిలి జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. इसलिए बहुत हम लोग जागृत होकर के इस विषय में रहना चाहिए। ఒక విశ్వాసి మీ దగ్గరకు వచ్చి నిన్ను చూసి కల చూశాను, స్వప్నం చూశాను, దర్శనం చూశానని మీతో చెప్పినప్పుడు మీరు ఎవరు భ్రమపడవద్దు. एक विश्वासी होकर के आपके ऊपर मैंने स्वप्न देखा, दर्शन देखा से आप लोग डरना नहीं चाहिए। అది ఎంతవరకు వాస్తవమో అనేది అది నడిపించే వారికి తెలుస్తుంది. और वो कितना सच्चा है करके चलाने वाला परमेश्वर का जन चाहता है। ఈ యొక్క కళ, దర్శనము, స్వప్నము చూసిన విశ్వాసిక స్టాండర్డ్ ఎటువంటిదో అది దైవ దాసులకు తెలుసు. जो स्वप्न देखा वो विश्वासी का स्टैंडर्ड कितना है करके जो परमेश्वर का जन चाहता है। అలాగే ఎవరిని బట్టి వారు కళను, దర్శనము చూసారో వారి యొక్క స్టాండర్డ్ కూడా నడిపించే వారికి తేటగా తెలియను. इसके बारे में वो दर्शन स्वप्न देखा हो, उसके बारे में परमेश्वर का जन सेवक जानता है। అందువల్ల వారిద్దరి యొక్క ఆత్మీయ స్థితి అనేది నడిపించే ఈ యొక్క కాపరికి తెలియను. दोनों लोग को चलाने वाला को परमेश्वर का सेवक इसके बारे में जानता है। అందువల్ల అంత్య దినాలలో ఈ యొక్క క్రూరమైన తోడేళ్లు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ యొక్క బోధకులు సంఘములోనికి బయలుదేరి ఉన్నారు. इसलिए आखिरी दिनों में कलीसिया में वो झूठा भविष्यद्वक्ता, झूठा उपदेश करने वाला शुरू हो जाएगा। ఈ విషయంలో దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనము మిక్కిలి వివేచన కలిగి ఉండాలి. इसलिए परमेश्वर का आत्मा पाया वो लोग इस बात में बहुत विवेक से रहना चाहिए। దేవునికి స్తోత్రం కలుగుగాక. परमेश्वर का स्तुति हो। ఈ యొక్క అబద్ధ బోధకులు, ప్రవక్తలను గురించి పాత నిబంధనలో ఎన్నో వాక్యాలు ఉన్నవి. ये झूठा उपदेश, जो झूठा भविष्यद्वक्ता बारे में पुराने नियम में बहुत वचन है। మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము ప్రారంభం నుండి ముగించేంత వరకు మీరు చదువుకున్నట్లయితే पहला राजा का 22वां अध्याय का पहले से आप लोग पढ़ते आते समय ఇక్కడ 2-3 వాక్యాలు మాత్రము చదివి ఈ యొక్క సబ్జెక్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను. यहाँ पे 2-3 वचन पढ़ करके हम इसको खत्म करते हैं। 22వ అధ్యాయం మొదటి నుండి చదవండి. 22वां अध्याय पहले वचन से। సిరియనులను ఇశ్రాయేలు వారిని 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకుని పిలిపించి, రామోతిల్గాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనకు ఊరుకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోతిల్గాదుకు వచ్చేదవని యెహోషాపాతును అడిగిను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడినే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. परमेश्वर का स्तुति हो। ఇక్కడ సిరియనులు ఇశ్రాయేలులకి గత 3 సంవత్సరాలలో యుద్ధం అనేది జరగకుండా వారు మౌనముగా ఉన్నారు. यहाँ पे 3 साल ये सीरिया और इसराइल को युद्ध नहीं है, ऐसा चुपचाप रहा है। 3 సంవత్సరాల తర్వాత యూదా రాజుని యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలుకు రాజు యొద్దకు వచ్చి ఆయన ఈ విధంగా పలుకుచున్నాడు. तीसरा साल में जो यहूदा का राजा यहोशापात वहां के शुरू होकर के इसराइल का राजा के पास आया। రామోత్గిలాదు మనదని మీకందరికీ తెలుసు. ये जो गिलियाद जो रामोत जो है हमारा करके आप सब जानते हैं। రామోత్గిలాదు అనేటువంటి ఒక స్థలం ఉన్నది, అది మనకి చెందినది, అది మనది అని ఆ యొక్క యెహోషాపాతు రాజు
ఇశ్రాయేలీక రాజు వారిద్దరు పలుకుతున్నారు. जो इसराइल का राजा यहोशापात जो है और जो यहूदा का राजा दोनों ऐसा कहते हैं किलियत का जो रामात जो है हमारा है। వారిద్దరు అన్నారు, మనము సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్లి దానిని మనము స్వాధీనపరచుకోవాలి. वो लोग ऐसा कहा है सीरिया में जाकर के हम लोग लड़ाई करके उसको पालेंगे। అప్పుడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి జయమిస్తాడా లేదా ముందుగానే మనము తెలుసుకోవాలి. यदि हम युद्ध में जाने से परमेश्वर हमें जय देगा करके नहीं करेंगे करके उसके बारे में पहले जान लेंगे। దేవుడు మనకి జయమిస్తాడా లేదా అని తెలుసుకోవాలంటే మనం ప్రవక్తల యొద్దకు వెళ్ళాలి. यदि परमेश्वर हमें विजय देगा करके हम सोचने से हम भविष्यता के पास जाना चाहिए। అప్పుడు ఇశ్రాయేలీక ఆ రాజు యెహోషాపాతు రాజు వీరిద్దరు కూడా 400 మంది ప్రవక్తలు వీరి దగ్గర ఉన్నారు. और जो इसराइल का राजा यहोशापात और जो यहूदा का राजा उनके पास 400 भविष्यवक्ता लोग थे। 6వ వాక్యం చదవండి. 6वां वचन पढ़ेंगे। ఇశ్రాయేలీ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామత్గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగిను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పోండిని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకి వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగిను. దేవునికి స్తోత్రం కలుగాక. परमेश्वर का स्तुति हो। అప్పుడు వీరిద్దరు రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళినట్లయితే దేవుడు జయమిస్తాడా లేదా, మనం వెళ్ళాలా వెళ్ళకూడదా ఏంటి అని వారిద్దరు రాజులు మాట్లాడుకున్నప్పుడు అక్కడ యెహోషాపాతు రాజు 400 మంది ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. जब ये दोनों राजा लोग ऐसे बात किया था किलियत जो में जो रामोत रहता था उसमें हम युद्ध करने के लिए जाएंगे, तब हम लोग वहां पे जो 400 लोग जो भविष्य था उनको बुलाया है। అప్పుడు 400 మంది రాజులు ఏమన్నారంటే, మీరు వెళ్ళవచ్చు, మీరు వెళితే దేవుడు జయమిస్తాడు, అది మీకు అప్పచెబుతాడు, మీకు శుభము కలుగుతుంది, వెళ్ళండి అని 400 మంది చెబుతారు. तब वो 400 भविष्य ऐसा किया, आप लोग जाओ, परमेश्वर आपको जय दे देगा, आपका हाथों में सौंप देगा करके बोला అప్పుడు है। యెహోషాపాతు రాజుకు డౌట్ వచ్చింది, వీరు 400 మంది ఇలా చెబుతున్నారు, యెహోవా పక్షమున ప్రవక్తలలో ఎవరైనా ఉన్నారా అని మరలా ఎంక్వైరీ చేశాడు. तब यहोशापात राजा को एक संदेह हुआ है, इनके बिना और भी कोई भविष्य करने वाला कोई है करके उन्होंने पूछा है। అప్పుడు ఇశ్రాయేలు రాజు పలుకుతున్నాడు, ఇశ్రాయేలీలలో యెహోవా పక్షమున ఒక ప్రవక్త ఉన్నాడు. तब जो इसराइल का राजा ये कहा है, जो परमेश्वर का पक्ष में रहने वाला एक भविष्यवक्ता है। ఆ ప్రవక్త పేరు ఏంటి? उस जो भविष्यवक्ता का नाम क्या है? మీకాయా అని రాయబడి ఉన్నది. मीकाया करके यहाँ पे लिखा है। 8వ వాక్యం చదవండి. 8वां वचन पढ़ेंगे। అందుకు ఇశ్రాయేలీ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా వద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనెను. హల్లెలూయా. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పారు. యెహోషాపాతు చెబుతున్నాడు, దేవుని పక్షమున ఎవరైనా ప్రవక్తలలో ఒకరైనా ఉన్నారని చెప్పినప్పుడు ఒకడు ఉన్నాడు, అతని పేరు మీకాయి. అయితే అతని పిలిపించమని యెహోషాపాతు రాజు చెప్పాడు. అప్పుడు అతని గురించి ఇశ్రాయేలు రాజు ఏమన్నాడంటే, ఆ మీకాయి అనేటువంటి ప్రవక్త నా విషయంలో కీడే చెబుతాడు కానీ మేలు చెప్పడు, అందువల్ల అతడు అలాగ చెబితే అతని యందు నాకు అసూయ ఉంది. इसराइल का राजा जो 400 भविष्यवक्ता को बुलाया, तब जो यहोशापात ने कहा इनको छोड़ करके और भी कोई भविष्यवक्ता करके पूछने से जो इसराइल का राजा कर किया है, मिगाया करके एक भविष्यवक्ता है, वो मेरे बारे में बुराई बोलता है और भलाई का बात नहीं बोलता करके उसने बोला है। అప్పుడు దీనిని బట్టి మనం ఏమని గ్రహించాలి? इसके बारे में हम क्या जानते हैं? అబద్ధ ప్రవక్తలు ప్రవచనములు దర్శనములు స్వప్నములు అవి చెప్పడమే చాలా మందికి ఇష్టము. बहुत लोग को झूठा भविष्यवक्ता झूठा दर्शन बोलना ही वो लोग चाहते हैं, ఆ వినేవాళ్ళు కూడా అవే ఇష్టము. सुनने वालों को भी वही चाहते हैं। కానీ ఎవరన్నా ఒక్కరు యథార్థముగా సిన్సియర్ గా దర్శనములు కళలు స్వప్నములు ప్రవచనములు చెప్పినట్లయితే అది వారికి ఇష్టం ఉండదు. यदि एक ही भविष्यवक्ता वो करके वो अच्छा दर्शन और वो बोलने से वो लोग दूसरा लोग नहीं चाहते हैं। కనుక ఎందువలన యథార్థంగా నడిచేది ఒక్కరు, అబద్ధముగా
మాయా వేషముతో నడిచేది అనేక మంది ఉన్నారు కాబట్టి అదే నమ్ముతున్నారు, యథార్థవంతులది నమ్మడం లేదు. क्योंकि सच्चाई में से चलने वाला, सीधारी से चलने वाला एक लोग है, लेकिन झूठा होकर के चलने वाला बहुत लोग है, लेकिन वो बहुत लोग की बातों को सुनना चाहते हैं. అందువలన నిజము నీళ్లు ఎరుగు, నీళ్లు పళ్ళం ఎరుగని ఒక సామెత ఉన్నది. इसलिए वो पानी जो है वो गटा के और आता करके एक वचन है. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు రాజు ఏమన్నాడంటే, అతనిని వినిపించినట్లయితే అతడు నా విషయములో కీడే చెబుతాడు గాని మేలు చెప్పడు. అతడు అలాగ చెప్పినట్లయితే అతని యందు నాకు అసూయ కలుగుతుంది. इसराइल का राजा ऐसा कहा है, मैं वो मेरा बारे में वो बुराई बोलता करके वो सही बात को वो सीधा सच्चाई नहीं बोलता, मैं उसको ऊपर गुस्सा हुआ करके बोल रहा है. అప్పుడు ఎవరైతే యథార్థముగా ప్రవచనము, కళలు, స్వప్నములు, దర్శనం చెబుతున్నారో అది అనేక మందికి ఇష్టం ఉండదు. అది భక్తి లేని వారికి అసూయగా ఉంటుంది. बहुत लोग जो सच्चाई में प्रवचन जो है दर्शन जो है बोलने वाला को नहीं जानता है, वो उनको पर बैर करते हैं. అప్పుడు ఈ 400 మంది ప్రవక్తలు వారు ప్రవచించడానికి మొదలుపెట్టి ఆ తర్వాత మీకాయను కూడా పిలుస్తున్నారు. ఈ మీకాయ అనే ప్రవక్త దగ్గరికి మధ్యవర్తులు పంపి, ఫలానా ఊరు నుండి 400 మంది ప్రవక్తలు వస్తున్నారు, వారు ప్రవచిస్తున్నారు, వారు రాజుకి శుభము కలుగునగాకని ప్రవచిస్తారు, వారితో పాటు నీవు కూడా కలిసి వాళ్ళు ఏది చెబుతారో నువ్వు కూడా అదే చెప్పాలి, जब इसराइल का राजा ने ऐसा నీవు వేరే చెప్పకూడదు. 400 लोग जो भविष्यता करने वाला आ रहे हैं, उनके सामने तू भी वही सेम बोलना, उसके बारे में उनका अलग कोई भी बात नहीं बोलना करके राजा कहा है. వాళ్ళు 400 మంది ఏది ప్రవచిస్తారో నీవు కూడా ఏం ప్రవచించాలి, సేమ్ వాళ్ళు చెప్పేదే నువ్వు కూడా చెప్పాలి. 400 लोग जो भी जो भविष्यता बोलता है वही बात तू भी बोलना चाहिए, दूसरा बात नहीं बोलना चाहिए. కనుక రాజుకి శుభము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక అని వారు పలుకుతున్నారు కాబట్టి 400 మందిని పలికేదే నీవు కూడా చెప్పాలి. నీవు వేరే వ్యత్యాసం దేవుడు నాకు చెప్పాడు చూపించాడు అని అటువంటి కహానీలు ఏమి నువ్వు చెప్పవద్దు. 400 लोग आकर के राजा के बारे में अच्छा शांति समाधान में रह करके अच्छा बात बोल रहे हैं, ऐसा वही बात बोलना चाहिए. परमेश्वर ऐसा बोला करके तुम बोलना नहीं चाहिए. దేవుడు ఒకవేళ నీకు చెప్పినా సరే నువ్వు అది చెప్పకూడదు, నువ్వు అబద్ధం చెప్పాలంటున్నారు. यदि परमेश्वर उनको तुम्हें सही दृष्टि से दिखाई देने से वो नहीं बोलना चाहिए, झूठ बोलना चाहिए. అప్పుడు ఈ మీకాయ అనే ప్రవక్త ఏమంటున్నాడు, लेकिन ये मिकाया करके वो भविष्यता क्या నేను बोला, అలాగే చెప్పను, యెహోవా నాకు ఏది సెలవిస్తాడో నేను అదే చెబుతాను. मैं ऐसा नहीं बोलूंगा, जो अच्छा हो भला हो बुरा हो परमेश्वर जो बोलता वही बोलूंगा. ఆ ఒక్క వాక్యం చదువుకుందాం. और एक वचन पढ़ेंगे, 14వ వాక్యం. 4th वचन. మీకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోటి నేను దానినే పలుకుదునెను. దానిపైన 12వ వాక్యం నుండి చదవండి. 12 वचन से. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు, యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయముందుదు అని చెప్పిరి. మీకాయను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, హల్లెలూయా. 400 మంది ప్రవక్తలు రాజు రామోత్గిలాదుకు వెళ్లి దాని మీద యుద్ధము చేసి జయం పొందుతాడని 400 మంది ప్రవక్తలు పలుకుతున్నారు కాబట్టి వారికి అనుకూలంగా, రాజుకి అనుకూలంగా నీవు కూడా అలాగే ప్రకటన చేయాలి, ప్రవచించాలని ఈ యొక్క మీకాయ అనే ప్రవక్త దగ్గరకు వచ్చిన దూతలు మాట్లాడుతున్నారు. यहाँ का जो दूत आकर के ऐसा कहा है, मिकाया के पास जो 400 भविष्यता जो राजा का अनुकूल में जैसा भविष्यता का कहा, ऐसा तुम भी ऐसे करना चाहिए करके कहा है. అప్పుడు మీకాయ అనే ప్రవక్త ఏమంటున్నాడు, लेकिन ये मिकाया करके जो भविष्यता क्या बोला, అలాగా పలకను, मैं ऐसा नहीं बोलूंगा. దేవుడు నాకు ఏది చెబుతాడో అదే నేను పలుకుతాను. परमेश्वर मुझे यहोवा मुझे जो बोलता है वही मैं करूंगा. దేవుడు నాకు చెప్పనిది నేను చెప్పను. यहोवा मुझे जो नहीं बोलता है वो नहीं कहता है उसका नहीं దేవుడు करूंगा. నాకు ఏం చెబుతాడో అదే నేను చెబుతాను. यहोवा मुझे जो कोई बोलेगा वही मैं बोलूंगा. అప్పుడు ఈ యొక్క మీకాయ అనేటువంటి ప్రవక్తను చంపల మీద కొట్టి అతనిని బందీ గృహంలో బంధించారు. तब उसको जो मिकाया करके जो भविष्यता को राजा ने उसको मारा
और वो उसको जेल में डाल दिया है। నువ్వు యథార్థంగా ప్రవచనం చెబుతావా? नो सही में जो भविष्यता बोलता है, నువ్వు యథార్థంగా దర్శనములు స్వప్నాల కళలు చెబుతావా? नो सचमुच में दर्शन और स्वप्न देखता क्या? ఆ 400 మంది ప్రవక్తల కంటే నువ్వు గొప్పోడువా? 400 जो भविष्यता उससे तुम बड़ा क्या? వారు చెప్పిందే నువ్వు చెప్పాలి. उसने जो बोलता है वही तुम बोलना ఆ चाहिए। దేవుడు నీతో మాట్లాడినా సరే నువ్వు అది ఈ సమయంలో చెప్పకూడదు. यदि यहोवा तुम्हें बोलने से भी तुम अभी इस वक्त नहीं बोलना ఆ चाहिए। 400 మంది చెప్పింది నువ్వు చెప్పాలి. वो 400 लोग जो बोलते हैं वही बोलना चाहिए। ఆ రాజుకి అనుకూలంగా నువ్వు మాట్లాడాలి राजा का पक्ष में होकर के तुम बोलना चाहिए। అని మిగిలిన ప్రవక్తలలో ఒక సిద్కియా అనేటువంటి ఒక ప్రవక్త ఈ యొక్క మీకా అనే ప్రవక్తను చెంప మీద కొట్టి ఆ తర్వాత ఈయనని బందీ గృహంలో పెట్టారు. वो जो सीधे क्या करके एक आदमी ने उसको गाल में मिकाया का गाल में मारा और उसमें को बंद कर दिया है। ఇశ్రాయేల్ రాజు అడుగుతున్నాడు, నేను రామోత్కి మీదకి యుద్ధానికి వెళుతున్నాను, దేవుడు నాకు ఏమి చేయబోతున్నాడో నువ్వు చెప్పయ్యా అని. इस्राएल का राजा ऐसा कहता है, मैंने रामोत के लिए मैं युद्ध के लिए जा रहा हूँ, परमेश्वर क्या कर रहा है करके तुम बोलो। అప్పుడు ఈ మీకా ప్రవక్త వెళ్ళాడు, నీవు యుద్ధానికి వెళ్ళు కానీ నువ్వు తిరిగి రావు, ఆ యుద్ధంలో చనిపోతావు, ఆ దేవుడు అదే నాకు చెప్పాడని చెప్తాడు. भविष्य ऐसा कहता है, तू युद्ध में जा, तुम वापस नहीं आएगा, तुम उधर ही मर जाएगा। నేను వెళుతుంటే నాతో మంచి జయమని చెప్పాలి కానీ యుద్ధంలో చచ్చిపోతావు, రక్తం గారుస్తావు నువ్వు చెబుతున్నావని ఈ యొక్క ఇశ్రాయేలు రాజు మీకా అనే ప్రవక్తని బందీ గృహంలో వచ్చి బంధించి, నేను వచ్చేంత వరకు కష్టముతో నీళ్లు ఆహారం అతనికి పెట్టండి అని బంధించి వెళ్ళాడు. ये जो मेगा भविष्य तथा को राजा ने ऐसा कहा है, उसको बंद किया, उसको पानी भी नहीं दिया, तो अच्छा बात नहीं बोला, मैं वापस आऊंगा तो तुम बंद में रहना करके बोला। యుద్ధానికి వెళ్ళాడు, మీకా యొక్క ప్రవక్త చెప్పిన విధముగా యుద్ధంలో చనిపోయాడు. जैसा मिगाया करके भविष्य तथा कहा, ऐसा वो भी मर गया युद्ध में, తిరిగి రాలేదు. उन्हें वापस लौट कर नहीं आया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर का लोग, ఇది క్రూరమైనటువంటి తోడేళ్లు గురించినటువంటి అనుభవం అంటున్నది. इस कटुर जो भेड़ियों के बारे में ये अभी हम पढ़ा है। ఈ మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం ప్రారంభం నుండి చివరి వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. पहले राजा का 22 का पहले से आखिरी तक आप घर में जाकर पढ़ो। ఇది చాలా రుచికరముగాను మంచి ఆసక్తికరంగా ఈ స్టోరీ ఉంటుంది. ये पढ़ने के लिए बहुत अच्छा है, ये भी हमारा आत्मिक जीवन के लिए अच्छा है। ఈ మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ముసలి ప్రవక్తను గురించి కూడా మీరు చదువుకోనండి. पहले राजा का 13 अध्याय में बूढ़ा जो भविष्य था उसके बारे में पढ़ो। అబద్ధమైన ప్రవక్తలు, అబద్ధమైన బోధకులు వారే క్రూరమైన తోడేళ్లని రాయబడి ఉన్నది. तो झूठा जो भविष्य करने वाला, झूठा उपदेश करने वाला, वही भेड़िए लोग का कहता ఈ है। యొక్క అంత్య దినాలలో సంఘములో క్రూరులు అనే వారు ఉంటున్నారు. इस अंतिम दिनों में जो कलीसिया में कटुर रहने वाला भी వీరు रहता है। వీరు వీరు 4వ గ్రూప్ అంటున్నారు. ये चौथा जो ग्रुप में रहता है। 5వ గ్రూపును గురించి కూడా మనం చూసినట్లయితే 5वां झुंड को हम देखते समय ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు यिर्मयाह का पुस्तक 5वां वचन में అక్కడ కూడా దేవుని యొక్క జనులు అడవి జంతువులతో పోల్చి చెప్పబడి ఉన్నది. वहाँ भी परमेश्वर का लोग जो जंगल में रहने वाला प्राणियों के बारे में बताता है। ఈ క్రూరులు అనేవారు అడవి జంతువులతో పోల్చి ఇర్మియా ప్రవక్త పలుకుతున్నాడు. ये जो कठोर लोग जंगल में रहने वाला जानवर को वो बोलता है। ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 5, 6 వాక్యాలు. यिर्मयाह का पुस्तक 5 का 5 और 6वां वचन। గనులైన వారి ఎద్దుకు పోయేదును, వారితో మాట్లాడదును, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే ఎందురు కదా అని నేను అనుకుంటుని, అయితే ఒకడును తప్పకుండా వారి కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైన గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనం చేయును, చిరుతుపులు వారి పట్టణముల యొద్ద పొంచియుండును, వాటిలో నుండి బయలుదేరి ప్రతి వాడు చీల్చబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर का स्तुति हो। ఇక్కడ 3 జంతువులను గురించి రాయబడి ఉన్నది. यहाँ पे 3 प्राणियों के बारे में लिखा है। ఒకటి సింహమును గురించి, एक तो सिंह है, రెండోదిగా చిరుతపులను గురించి, दूसरा जो टाइगर के మూడవదిగా बारे में, అడవి తోడేళ్ల గురించి రాయబడి ఉన్నది. तीसरा जो जंगल में रहने वाला भेड़ियों को వీరు बताता है। ముగ్గురు ఎవరంటే ये तीसरा लोग कौन है? ఆత్మీయ జీవముల విశ్వాస ఘాతకులుగా మార్చబడిన వారు, आत्मिक जीवन विश्वास को खोया हुआ लोग है, లేదా వెనుకబడిపోయిన వారు, नहीं तो पीछे हटा हुआ लोग है, క్రూరులుగా మార్చబడిన వారు. कठोर बन गया है। దైవికమైనటువంటి స్వభావము వీరిలో లేదు. परमेश्वर का स्वभाव उनमें नहीं है, ఆ క్రూర స్వభావము వీరికి ఉన్నది. कठोर स्वभाव उनमें है। అందువల్ల వీరిలో చేర్చబడిన వారు చీల్చబడుదురు అని రాయబడి ఉన్నది. झूठ में रहने वाला भी वो फटा जाएंगे, వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు
చీల్చబడును. वहां से आने वाला सब लोग फाड़ा जाएंगे. ఈ మూడు జంతువులలో నుండి బయలుదేరిన ప్రతి వాడు చీల్చబడును. ये तीनों प्राणी से आने वाला तीनों लोग वो फाड़ा जाएंगे. వీరెవరంటే క్రూరులు, ये लोग कौन है? कठोर लोग हैं. వీరు విశ్వాసఘాతకులైన వారు, ये विश्वास को खोया हुआ लोग हैं. వీరు మూడు జంతువులతో పోల్చబడిన వారు. ये तीनों प्राणियों को उनको बात बोला है. ఈ మూడు జంతువులలో మొదటి జంతువు సింహము. वो पहला जो जानवर है वो सिंह है. సింహము అనగా అక్షరానుసారమైన సింహము కాదు. सिंह कहने से वो शरीर रीति से सिंह नहीं है. ఈ యొక్క సింహము అనగా అపవాదిక స్వభావం కలిగిన వారు. ये सिंह कहने से वो सातान को स्वभाव को बताता है. సాతాను గర్జించు సింహములే ఎవరిని మినుగుదునని వెలుగుతూ తిరుగుతున్నాడు. सातान जो गरजने वाला सिंह बोलने जिसको हम खाएंगे करके वो इधर ఆ క్రూరులు విరగబడిపోయిన వారు సాతానిక స్వభావం కలిగిన వారు వారు సింహం వలె ఉంటున్నారు. कठोर लोग पीठ से हटे लोग वो कठोर जो सिंह के बराबर है. రెండవది చిరుత పులిని పోలిన వారు. दूसरा लोग जो टाइगर को बताता है. చిరుత పులి అనగా ఏంటి? जो टाइगर कहने से क्या है? మార్పు లేని జీవితం కలిగిన వారు. उन लोग जो बदला हुआ जीवन बिताते हैं. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనును, ఆ చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? जो कुछ देश में रहने वाला लोग को वो अपना चमड़ा को बदलता नहीं करके लिखा है. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వాక్యములో రాయబడి ఉన్నది. यिर्मयाह का पुस्तक 13:23 में लिखा है. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినలా కీడు చేయటికి అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? उसमें जो देने वाला अपना चमड़ा को बदलेगा क्या? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? टाइगर में जो है उसमें जो मच्छर है वो बदल देगा क्या? అందువల్ల ఇక్కడ చిరుత పులి కూషు దేశస్థుడు అని రాయబడి ఉన్నది. यहाँ पे टाइगर कहने से वो जो कुछ देश होने वाला को बताता है. ఆ చిరుత పులి అనగా మార్పు లేనటువంటి ఒక జీవితము. ये जो टाइगर कहने से वो बदला हुआ अनुभव में नहीं रहने वाला ఎన్ని कहता है. వాక్యములు విన్నా, ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని లోతైన కార్యములు సత్యములు వినినా జీవితములో మార్పు లేని స్వభావం కలిగిన వారు చిరుత పులితో సమానము. कितना उपदेश सुनने से भी, कितना बात सुनने से भी अपने जिंदगी में बदला हुआ नहीं लोग है. ये टाइगर के बारे में बताता है. కనుక ఈ యొక్క చిరుత పులి స్వభావము కలిగిన వారు వీరే మార్పు లేని జీవితములో జీవించేవారు. ये जो स्वभाव होने वाला अपना जीवन को कभी भी बदलता नहीं है. ఇది రెండవ జంతువు అంటున్నది. दूसरा जानवर को बताता है. మూడవ జంతువును మనం చూసినట్లయితే तीसरा जानवर को बोलने से అడవి తోడేలని రాయబడి ఉన్నది. जंगल में रहने वाला भेड़ियों को कहता है. మామూలు తోడేలు కాదు, वो साधारण तोड़ी नहीं है. క్రూరమైన తోడేలు కాదు, वो कठोर भेड़िया नहीं है. అడవి తోడేలని రాయబడి ఉన్నది. जंगलों में रहने वाला भेड़ियों को कहता है. ఈ యొక్క అడవి తోడేలు అనగా ఏమిటి? ये जंगलों में रहने वाला भेड़ियों क्या है? వీరు కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలో జీవించేవారు. ये लोग भी झूठा भविष्य तथा झूठा उपदेश में रहने वाला है. అందువల్ల ఈ మూడు జంతువులు మూడు స్వభావాలను బయలుపరుచున్నది. ये तीनों जो प्राणी है, जानवर है, तीनों स्वभाव को बताता है. సింహము అపవాదిని బయలుపరుచున్నది. सिंह कहने से सातान को कहता है. చిరుత పులి మార్పు లేని జీవితాన్ని బయలుపరుచున్నది. टाइगर कहने से वो कभी भी बदला हुआ नई अनुभव बताता है. అడవి తోడేలు క్రూరమైన ప్రవక్తలు, క్రూరమైన అబద్ధ బోధకులు అంటున్నారు. जो जंगल में रहने वाला भेड़ियों जो है वो झूठा भविष्य तथा झूठा उपदेश करने वाला. ఈ మూడు యొక్క అనుభవాల్లో కలిగిన వారు, వారిలో బయలుదేరి వచ్చిన వారు, ये जो तीनों अनुभव में रहने वाला उनमें से वो लोग चल कर आया है. వారిని గురించి ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయమున మనం చదివేదముగా వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేల్చబడును. उनमें से हम लोग यिर्मयाह का 5वां अध्याय में पढ़ा था. उनमें से वो चल कर आने वाले लोग सब फाड़ा जाएंगे. ప్రియమైన దేవునికి జనులారా, ये परमेश्वर का लोग. ఈ క్రూరులు అనేటువంటి ఈ యొక్క మార్గములో ఈ 5 గ్రూపుల వారు కనబడుతున్నారు. कठोर होने वाला रहने में ये 5 झुंड लोग दिखाई देता है. క్రూరులు అనే వారి యొక్క అంత్య దినాలలో కనబడుతున్నారు. कठोर लोग ये आखिरी दिनों में दिखाई दे रहे हैं. వారు లోకములో ఉన్న క్రూరులు కాదు, ये दुनिया में रहने वाला कठोर लोग नहीं है. సంఘములో ఉన్న క్రూరులు అంటున్నారు. कलीसिया में रहने वाला कठोर को వారు बताता है. రక్షింపబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది సంఘానికి వచ్చిన దైవ జనుల్లోనే ఈ క్రూరులు ఉన్నారు. वो लोग उद्धार पाया, बैप्टिज्म या पवित्र आत्मा या कलीसिया में रहने वाला परमेश्वर का लोग कहता है. వారు దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారే. वो परमेश्वर के वचन को जानता है. అందువల్ల వారు ఎవరంటే విశ్వాసములో నుండి తొలగిపోయిన వారు, लेकिन वो लोग को बोलने से विश्वास को वो लोग छोड़ दिया है. విశ్వాసాన్ని నష్టపరుచుకున్న వారు. विश्वास को वो लोग नष्ट किया है. బంగారం ఎట్లా మందగిల్లినది, वो जो सोना है उसका जो पावर कम हो गया है. మేలి బంగారం ఎట్లా మార్చబడినది. जो अति पवित्र जो सोना है उसको भी कम हो गया వారే है. నా జనులు నిప్పు కోడి వలె క్రూరులుగా మార్చబడ్డారు. जो मेरा जन लोग है वो जो आग का मुर्गी जैसा बन गया है. మీలో ఎవరెవరైతే విశ్వాసాన్ని పోగొట్టుకున్నారో
వారు క్రూరులుగా కనబడుతున్నారు. आप लोग जो भी कोई भी लोग विश्वास को आप लोग खो गया है वो कठोर लोग है. ఆ యొక్క క్రూరులే నిప్పుకోడి లాంటి వారు. वो जो कठोर लोग है वो आग का वो मुर्गी है. ఆ నిప్పుకోడికి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు. वो जो मुर्गी को परमेश्वर ने ज्ञान नहीं दिया है. ఆ నిప్పుకోడికి దేవుడు వివేచన శక్తిని ఇవ్వలేదు. उस जो मुर्गी को परमेश्वर ने विवेक नहीं दिया ఆ है. నిప్పుకోడి తన పిల్లల మీద ప్రేమ ఉండదు. उस मुर्गी को अपने बच्चे के ऊपर प्यार नहीं है. అటువంటి మూర్ఖులకి క్రూరులకి దైవ ప్రేమ ఉండదు. अब जैसे मूर्ख लोग को कठोर लोग को परमेश्वर का प्रेम भी नहीं ఆ है. మూర్ఖులకి దైవ నడిపింపు అనేది ఉండదు. उस जो मूर्ख लोग को परमेश्वर का चलावट नहीं ఆ है. యొక్క క్రూరులకి దేవుని యొక్క జ్ఞానం ఉండదు. उस कठोर लोग को परमेश्वर का विवेक भी नहीं है. ఆ క్రూరులకి దేవుని యొక్క కార్యాలలో ఆసక్తి ఉండదు. कठोर लोग को परमेश्वर का काम में भी उनको दाग नहीं है. ఇటువంటి క్రూరులు అంత్య దినములలో ఉన్నారని పౌలు బోధిస్తున్నాడు. ऐसा कठोर लोग इस आखिरी दिनों में रहता करके पौलुस कहता है. అటువంటి యొక్క క్రూరులు ప్రియమైన దేవుని బిడ్డలారా అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు అంటున్నారు. ऐसे कठोर कहने से वो झूठा भविष्यता करने वाला झूठा उपदेश करने वाला है. అటువంటి క్రూరులు అడవి జంతువులతో ఇర్మియా పోల్చి పలుకుతున్నాడు. ऐसा कठोर लोग को जंगल में रहने वाला जानवर को बोलता है. ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని పౌలు తిమోతికి పలుకుతున్నాడు. इस आखिरी दिनों में कठिन दिन आया करके पौलुस तीमुथियो को कहता है. కనుక ఇటువంటి క్రూరమైన స్వభావము దైవ జనుల్లో ఉండకూడదు. ऐसा कठोर स्वभाव जो परमेश्वर को लोग को नहीं होना चाहिए. మనలో క్రీస్తు యొక్క స్వభావము ఉండవలెను. हम लोग को परमेश्वर यीशु मसीह का स्वभाव चाहिए. దేవుని యొక్క స్వభావము మనలో ఉండవలెను. परमेश्वर का स्वभाव हमें चाहिए. మనలో ఉపదేశము విశ్వాసము భక్తి ప్రార్థన జీవితం మనలో ఉండవలెను. हम लोगों में उपदेश सच्चा है, प्रार्थना जीवन होना चाहिए. కనుక మన యేసు త్వరలో రాబోతున్నాడు. हमारा यीशु जल्दी आने वाला है. ఈ అంత్య దినాలలో క్రూరులనే గుంపులో ఎవరు ఉండకూడదు. इस जो आखिरी दिनों में ये कठोर झूठों में कोई भी नहीं होना चाहिए. మన యేసు క్రీస్తు పలుకుతున్నాడు, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చును. हमारा यीशु मसीह ऐसा कहता है, मैं जाने के बाद जो कठोर जो भेड़िया आएगा. అపోస్తుడైన పౌలు కూడా క్రూరమైన తోడేళ్లను పలుకుతున్నాడు. प्रेरित पौलुस भी ऐसा कहता है, कठोर जो है भेड़ियों को कहता है. వీరే అబద్ధమైన ప్రవక్తలు అబద్ధ బోధకులు అంటున్నారు. ये लोग जो झूठा भविष्य करने वाला और झूठा उपदेश करने वाला. ప్రతి విధమైన బోధకులను మనం నమ్మకూడదు. हर एक जो उपदेश करने वाला को विश्वास नहीं करना ప్రతి चाहिए. ప్రవచనమును మనం నమ్మకూడదు. हर एक भविष्यता को हम लोग विश्वास नहीं करना चाहिए. ప్రతి దర్శనమును కలను స్వప్నములను మనం నమ్మకూడదు. हर एक दर्शन स्वप्नों को विश्वास नहीं करना चाहिए. వాటి ద్వారా మీ ఆత్మ భ్రమ పెట్టకూడదు. उसमें द्वारा आपका आत्मा दुखित नहीं होना चाहिए. దేవుని ఆత్మ ద్వారా వివేచించే వరమ కలిగిన వారుగా ఉండాలి. परमेश्वर का आत्मा के द्वारा उसको विवेक करना चाहिए. మన యేసు త్వరలో రాబోతున్నాడు. हमारा यीशु मसीह बहुत जल्दी आने वाला है. ఆయన యొక్క మహిమ గల రాకడికి దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. उसका महिमा का दिन के लिए परमेश्वर हम लोगों को तैयार करेगा. అసూయ ద్వేషములను అహంభావము వివేకమును అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావనీయుడివా. అసూయ ద్వేషములను అహంభావము వివేకమును అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావనీయుడివా. అసూయ ద్వేషములను అహంభావము వివేకమును
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు మన కూటమిని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తీసుకొచ్చిన జనులందరి కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. పాటల ద్వారా, అభిషేకం ద్వారా, సాక్ష్యం ద్వారా, వర్తమానము ద్వారా దేవుడు ఎంతవరకు మనం ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడిన వాక్కులు కొరకై స్తోత్రించదము. అంత్య దినములలో క్రూరులు అనేవారు సంఘములో ఉంటున్నారు. అటువంటి గుంపులో నుండి దేవుడు మనను వేరుపరచినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. ప్రార్థించేయండి. పరిశుద్ధమైన మా దేవాయ మనసు కొరకు స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం ప్రారంభం మొదలుకొని ప్రభువా, గత 6 నెలల మమ్మల్ని కంటి పాపలే కాచి కాపాడి భద్రపరిచి పోషించి సంరక్షించిన దయ కొరకు స్తోత్రం తండ్రి. మీరు మా యొక్క జీవితం మమ్మల్ని ప్రేమించి మరి యొక్క నూతన 7 నెలలు ఇచ్చిన దయకు స్తోత్రం. ఈ మొదటి 7 నెలల ప్రభువా, మొదటి పునరుద్ధరణ మిషన్ రావడానికి కృప కొరకు స్తోత్రం. ఆరాధన మీరు భావించిన దయకు స్తోత్రం. వచ్చిన బిడ్డ కొరకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఆలోచన కొరకు స్తోత్రం. అంత్య దినముల్లో సంఘంలో దుష్ట స్వభావాల గురించి మాకు ఇచ్చిన హెచ్చరికల కొరకు స్తోత్రం తండ్రి. ప్రభువా, నేను క్రూరులుగా ఎవరు కనబడకూడదు ప్రభువా, నీ యొక్క దివ్య స్వామి ధరించుకుంటే కృప దయచేదని స్తోత్రం. అబద్ధమైన జీవితం చేయకుండా ప్రభుత్వమైన మాటలు పలకకుండా ప్రభువా, దేవుని మాకు మారు పలుకుటకు కృప దయచండి స్వామి స్తోత్రం. విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు ప్రభువా, నిన్ను విడిచి దూరంగా పోకుండా నీతో ఎల్లప్పుడు ప్రభువా వేరుబారి జీవించి కృప దయచండి స్వామిని స్తోత్రం తండ్రి. వాక్యం ఇచ్చిన దాని ప్రకారం జీవితాన్ని పరిశీలించుకొని నీకు ఇష్టమైన స్వభావంతో తీసి పారవేసి దివ్య స్వభావం, నవీన స్వభావం ధరించుకుంటకు మాకు అందరూ కృప దయచండి స్వామి స్తోత్రం. ఈ నెలంతా కృపలో కాచి కాపాడు భద్రపరిచిన బిడ్డలకు రాకపోకల పనిపాట్లో, ఉద్యోగ స్థలంలో, చేతి పనులు, వ్యాపారంలో, ప్రతి కార్యంలో బిడ్డలకు మీరు తోడుకోండి స్వామి స్తోత్రం. అయినా స్వామి అందరినీ మీరు బలపడుతుంది స్వామి స్తోత్రం. సత్యం సాక్షిగా మీరు మార్చుతుంది స్తోత్రం. అయినా స్వామి మీరు అక్కడ దినములు మేము జీవిస్తాం కనుక ఇంకొన్ని భయముతో, భక్తితో, వణుకుతో జీవించు ప్రభావ స్వామి. అనుదినం మీ వాక్యానుసారంగా జీవితం చేసి అనేకులకు మాదిరికరంగా జీవించి ఉచితం సంపూర్తి చేసి మహిమ రాకల కన్నా కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రమయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడేండును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి.